మిథిలా నగర బ్రాహ్మణులు అతడు ఉన్నారు. ఆ లోకాపీదేమో పరమార్థ తత్వములను కూడా కూలంక్షంగా కూడా ఎరిగిన వశిష్ఠ శతానంద విశ్వామిత్రులు కూడా చుట్టనే ఉన్నారు. ధర్మ నీతి వైరాగ్య వివేక విషయములు కూడా వారికి విధములుగా కూడా బోధిస్తున్నారు. విశ్వామిత్రుడు సదస్సులకు పెక్కు పౌరాణిక గాథలు కూడా వినిపించాడు. పిమ్మట రఘునాథుడు విశ్వామిత్రునితో, స్వామి, నిన్న ఎవరూ కూడా నీరు ముట్టలేదు అని అనగానే ఆ మహర్షి శ్రీ రఘునాథుడు లెస్సపలికాడు, నేడును కూడా అపహరణమైపోయింది అని విడవగానే ఋష్యముఖంలోని భావాన్ని గ్రహించిన జనకుడు పలికాడట, ఇచ్చట పండిన పక్వ ఆహారం భుజించటకు ఇష్టం కాదు. రాజుగారి మాట అందరికీ కూడా రుచించింది. విశేషపడియ కాంతితో అందరూ కూడా మధ్యాహ్నిక వృక్షములకు దిగారు. ఇంతలోనే వనవాసులైన పౌరులు గిరులు విధమైన ఆ ఫలాలు, పువ్వులు, ఆకులు, కందమూల ఫలాలు అన్నీ కూడా గంపల్లోని నింపుకొని వరుసలు గట్టి కావలతో తెచ్చారు. శ్రీరామచంద్రుని అనుగ్రహం వలన ఆ కామదగిరి అందరికీ కూడా కోరిన వస్తువులన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది. వాటిని చూచినంతనే దుఃఖములన్నీ కూడా మాయమైపోతున్నాయి. అచ్చటి నది, తడాకములు, వనభూములు ఆనంద మధురాగంతో వర్ధిల్లుతూ ఉన్నాయి. వృక్షములు, లతలు, ఫల పుష్పములతో కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. పశు పక్షులు భ్రమరములు మనోహరంగా పాడుతున్నాయి. ఆ సమయమున వనమునందు ఉత్సాహ రేఖములు కూడా పెళ్ళిగుతూ ఉన్నాయి. శీతల మంద సుగంధ వాయువులు అందరినీ కూడా ఆహ్లాదపడుతున్నాయి. ఆ వన మడీకమన్నది వననాతీతంగా ఉంది. పృథ్వీ జనకుని ఆతిథ్యమిచ్చినట్టుగా ఉంది. మిథిలానగర వాసులందరూ కూడా జనక, శ్రీరామ, వశిష్ఠుల ఆతిథ్యాన్ని కూడా వైకొని వృక్ష సౌందర్యముని చేత ఆకర్షితులై హాయిగా వివరిస్తున్నారు. పవిత్రములు, సుందరములు, అవలు, తిరిములు, ఆ ఫలములను, ఆకులను, కందముల ఫలములను కూడా శ్రీరాముని గురువు వశిష్ఠులు సాధారణంగా కూడా జనక మహారాజును పుష్కలంగా కూడా కొట్టాడు. ఇతరులను, దేవతలను, అతిథులను, గురువులను కూడా పూజించిన పిమ్మట అతడు ఉన్న వారందరూ కూడా ఆ ఫలాన్ని చక్కగా ఆరగించారు. ఈ విధంగా 4 అంటే కొన్ని దినములు గడిచిపోయాయి. శ్రీరామచంద్రుని జ్యోతి ఎల్లరూ కూడా సుఖమయ్యారు. సీతారాములు లేకుండా కూడా తిరిగి పోవుట ఉచితము కాదు అని ఉభయ పరివారం కూడా తలుస్తుంది. వారికి సీతారాములతో పాటు వనవాసము కూడా కోటి స్వర్గములతో సమానంగా సుఖదాయకంగా ఉంది. వీధి వక్రించిన నాడే సీతారామ లక్ష్మణుని వీడి ఇంటికై ఆరాధపడు. దైవం అనుకూలించినప్పుడే శ్రీరామునితో కూడి నివసించటాన్న భాగ్యం కలుగుతుంది. మందాకిని నదిలో నిత్యము కూడా 3 సార్లు స్నానములు, ఆనంద శుభ లక్షణ సంపన్నైన శ్రీరాముని దర్శనము. శ్రీరామ పర్వతమునకు అంటే కామదగిరికి ప్రదక్షిణములు, వనములు, తపో భూముని ఎందు విహారములు, అమృత తులిమినైన కందమూల ఫలములు కూడా భుజించుట. ఈ విధంగా ఆనందదాయకమైన ఈ జీవితము 7 అంటే 14 సంవత్సరములైనా అసలే ఒక్క క్షణములో మనకు తెలియకుండానే గడిచిపోతాయి. మేము ఇంతటి సుఖములకు అర్హులము కాము, మాకు ఇట్టి భాగ్యము ఎట్టి అబ్బుతుంది అని అందరూ కూడా మని నడుపుతున్నారు. అనుకుంటూ ఉంటే ఇరుపక్షముల వారు కూడా శ్రీరాముని యొక్క చరణంపైన సహజమైన సంపూర్ణ ప్రేమను కలిగి ఉన్నారు. అందరూ కూడా ప్రేమభర్తలై ఉన్నారు. తమ మనోవాంఛాలన్నీ కూడా ఇటు ప్రకటిస్తూ ఉన్నారు. వారి భక్తిభరితమైన వచనములన్నీ కూడా విన్న వారి మనస్సులన్నీ కూడా వారు దోచుకుంటున్నట్టుగా ఉంది. ఇంతలోనే సీతాదేవి తల్లియు సునైనాదేవి చేత కౌసల్యాది రాముని ఎత్తుకు పంపబడిన ఆ దాసీలు వచ్చారట. ఆ దాసీల ద్వారా కూడా సీతాదేవి అత్తగారులు ఆ సమయమైన తీరిగ్గా ఉన్నట్టు తెలుసుకుని జనక రాజు యొక్క రాణివాస స్త్రీలందరూ కూడా వారిని కలుసుకోవడానికి వెళ్ళారు. కౌసల్యాదేవి వారిని సాధారణంగా కూడా ఆహ్వానించింది. ఉచిత ఆసనం పైన కూర్చుండబెట్టింది. ఆ ఉభయ పక్షముల వారి కూడా అన్యోన్య అనురాగాలన్నవి, సౌశీల్యమున్నవి, శోక విచారములు కూడా సూచనతో విన్నచో వజ్రం కూడా ధరించి తీరుతుంది. వారి తనులు పులకరిస్తుపోతున్నాయి. కన్నులు నీరుండిపోతుంది. అందరూ కూడా విచారగ్రస్తులై తమ కాలి గోడతో నేలను రాయిచూ కూడా ఆలోచిస్తూ ఉండడం అన్నది. సీతాదేవి అత్తగారులందరూ కూడా సీతారాముల ప్రేమమూర్తులుగా కనబడ్డారట. కరుణ రసమే అనేక రూపంలో అలా విలపించుతున్నదా అన్నట్లుగా వారున్నారు. సీతాదేవి జన్మేని ఆ సునైనాదేవి కూడా పలికిందట. విధాత బుద్ధి వక్రమైంది. పాలనరుల వలె మృదువైన ఈ వస్తువులను కఠోరమైన వజ్రములచే ఛేదించుతున్నాడు అనగా మీరు మిక్కిలి కోమరులు, నిర్దోషులు కానీ మీకు ఆపదపైన ఆపద వచ్చుతున్నది. అమృతము అనే పేరున పదం అంటే మాత్రము వింటూ ఉంటాము, కానీ అది ప్రత్యక్షంగా కూడా లభించదు.
అయితే విషం మాత్రం అక్కడక్కడ ప్రత్యక్షంగా కూడా చూడబడుతూ ఉంటుంది. ఇట్లు విధాత వృక్షములన్నీ కూడా భయంకరములే. కాకులు, గుడ్డగోగులు, పగులు అంతటా కూడా కనబడుతూ ఉంటాయి. కానీ హంసలు మాత్రము కేవలం మానస సరోవరమునందే ఉంటాయి. సునైనాదేవి ప్రచిత్తిని మాట విని సుమిత్రాదేవి చావంత పలుకుతుందట. విధాత రీతి విచిత్రము విపరీతము జగత్తును సృష్టించి పాలించున్నాడే ఆ సంహారం కూడా చేస్తుంది. విధాత బుద్ధి గాలుల క్రీడవలే లీలా వినోదాత్మకంగా పిలవ ఆ కౌశల్యదే పలికింట. ఇందులో దోషం ఎవరిది కూడా లేదు. సుఖదుఖములు మేలు కీడులు కర్మ దీనులుగా ఉన్నాయి. కర్మ గతనది దుర్విజ్ఞయము, దాన్ని విధాతయే రూపు. అతడే మన కర్మలకు శుభాశుభ ఫలములు కూడా ఇస్తూ ఉంటాడు. ఉత్పత్తి స్థితి లయములకు కూడా అట్టే అమృతము విషము కూడా ఈశ్వర ఆధీనములే ఉన్నాయి. అతని ఆజ్ఞన్నది అనుగ్రహీయం. దేవి మోహవస్సును విచారించుతానది వృధా. బ్రహ్మ సృజించిన ఆ భవ అంటే మాయా జాలమును అచలము అనాది సఖి ఆ మహారాజు గారి జీవితం అన్నది మరణమును తలచి దుఃఖించడం కూడా కారణము కేవలము కూడా మన స్వార్థమే. ఇట్టి సంఘటనని లోకమున సహజమే. తర్వాత సునీనాదేవి పలికిందట, మీరు పలికిన మాటలన్నీ కూడా సత్యములు శ్రేష్టములు. మీరు పుణ్యపురుషుడైన అయోధ్యాపరి దశరథుని యొక్క రాణులు కదా. కౌసల్యాదేవి శోక సతత్త హృదయమై పలికిందట, శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి మనవలకు వెళ్ళటం వలన మంచిగా జరగవచ్చును, హాని మాత్రము జరగదు. కానీ నాకు భరతుని గుర్చే చింత. ఈశ్వరుని కృప వలన ఆశీర్వాదం వలన కూడా నా నలుగురు కుమారులు కూడా కోడంలో కూడా గంగా జనం వలె పవిత్రమైన వారు. సఖి నేనెప్పుడూ శ్రీరాముని పైన ప్రమాణం చేయలేదు. కానీ నేను శ్రీరామునిపై గుర్తు పెట్టుకుని చెప్తున్నాను, నిజంగా పలుకుతున్నాను. భరతుని శీలము, గుణము, వినయము, ఔదార్యము, సౌభ్రాతత్వము, భక్తి, విశ్వాసములు, మంచితనము ఉన్నవి అన్నీ గురించి కూడా ఆ వాగ్దేవియు కూడా వర్ణించగలదు. ఒక ముత్యపు చెప్పుతోటి సముద్రం ధర్మను తోడి వేయగలమా? నేను ఎల్లప్పుడూ కూడా భర్తుడే నా పొలదీపకుడు అని కూడా భావిస్తూ ఉంటాను. మహారాజు గారు కూడా ఎల్లప్పుడూ కూడా నాతో ఈ మాటే చెప్పేవారు. బంగారమును ఆకురాతిపై రుద్దినప్పుడే రత్నము కపసాలిని వద్దకు చిక్కినప్పుడే వాటి యొక్క నాణ్యత అనేది తెలుస్తుంది. అట్లే వ్యక్తిరేక స్వభావం అన్నది సమయం వచ్చినప్పుడే ప్రకటనమవుతుంది. కానీ నేను ఈ విధంగా నేను పలుకుతా అన్నది అభిచితం. శోక స్నేహములతో వివేకం అన్నది లోపిస్తుంది. ప్రేమ కారణంగా భర్తను పొగుడుతున్నట్లుగా జనులు కూడా భావిస్తారు. గంగవనే పవిత్రమైన ఆ కౌసల్యాదేవి యొక్క వాణిని విన్న రాణులందరూ కూడా ఒక్కసారిగా స్నేహ రేఖలైపోయారు. కౌసల్య మళ్ళా కూడా ధైర్యాన్ని గ్రహించింది, పలుకుతోంది, ఓ విదిలేశ్వరి, మీరు వివేక నిధులైన ఆ జనకమహారాజు యొక్క ధర్మపత్నుడు, మీకు ఉపదేశం అన్నది ఇయ్యగల వారు ఎవరున్నారు? ఓ రాణి, అవకాశం లభించినప్పుడు లక్ష్మణుడు అయోధ్యలో ఉన్నట్లను శ్రీరాముని సేవించటకే భర్తలు వనవాసం చేయడంతో కూడా ఈ మాటగా ఆ రాజుగారికి సూచించి చెప్పండి. ఈ సూచన అన్నది రాజుగారికి తృప్తికరమై అవుతుంది అని ఆలోచించండి, ప్రయత్నం చేయండి. నాకు భర్తను గురించి చింతకండి. భర్త నాకు శ్రీరామునిపై అపారమైన ప్రేమ కలదు. అతడు అయోధ్యలో ఉండిటానది సముచితం కానట్టుగా కనబడుతోంది. అయోధ్యలో ఉన్నచో ప్రేమ వశమన అతడు కూడా ప్రాణత్యాగం ఏమైనా చేయవచ్చు. కౌసల్యాదేవికి భరతనిపై గల ఆ ప్రేమ తెలియక స్థితిని గమనించి ఆమె పలికిన నిష్కపటమైన వచనములు విని రాణులందరూ కూడా కరుణ రసంలో నిలిపోయారు. ఆకాశం నుండి కూడా పూలవానతో పాటు ధన్య ధన్య అని జయ జయధ్వానాలు కూడా వినిపించాయి. సిద్ధులు, యోగులు, మునులు రామ ప్రేమ పరవశమైపోయారు. ఈ పరిస్థితులంతా కూడా చూసి రాణివాసం అంతా కూడా స్తబ్దమైపోయింది. ధైర్యం వహించి సుమిత్రాదేవి మంత్రం పలికిందిగా. రాత్రి 2 గడియలు గడిచిపోయాయి. ఈ మాట వినగానే కౌసల్యాదేవి చెంది లేచింది. కౌసల్య స్నేహంతో సద్భావంతో కూడా పలికిందిట, ఇంకా మన గుడారాలకు వెళ్ళిదము. ఇప్పుడు భగవంతుడే మనకు దిక్కు, విదేశ్వరుడు మనకు సహాయకుడు. కౌసల్యాదేవి యొక్క ఆ స్నేహమును చూసి ఆమె యొక్క వినమ్రమైన వచనం విని సునైనాదేవి ఆమె పవిత్రమైన పాదాలు పట్టుకొని పలికిందట, దేవి, నీవు దశరథ మహారాజులకు ధర్మపత్నివి, శ్రీరామునికి తల్లివి. నీకు నమ్రత అన్నది సహజమే. గొప్పవారు తమ కంటే అల్పులను కూడా ఆదరిస్తుంటారు. అగ్ని పొగను, పర్వతము గడ్డిని తలపై వహిస్తుంటుంది. మా రాజుగారు జగన్శుద్ధిగా కూడా మీకు సేవకులు, సర్వదా కూడా అందరికీ కూడా తోడుగా ఉండేవారు. ఆ పార్వతి పరమేశ్వరుడి జగత్తులో నీకు సహాయపడగల యోగ్యత అన్నది ఎవరికి కలదు?
దీపము సూర్యునికి సహాయకారిగా కాగలుగుతుందా? శ్రీరామచంద్రుడు వనములకు వెళ్ళి దైవ కార్యాలను నెరవేర్చి తిరిగి వచ్చి అయోధ్యను పరిపాలిస్తాడు. శ్రీరాముని బాహుబలం వలన దేవతలు, నాగులు, మనుషులు తమ తమ లోకంలోని సుఖంగా ఉంటారు. ఈ విషయంలోని యజ్ఞవల్కి మహాముని యుద్ధం ముందే నుడి విన్నారు. దేవి మునుగచనములు ఎప్పుడూ కూడా అసత్యము కానేరవు. ఈ విధంగా బట్టి ఆ సురేంద్రాదేవి భక్తితోటి కౌసల్యాదేవి యొక్క పాదములు ప్రాణమిల్లింది. సీతాదేవిని తనతో తీసుకొని పోవడం ప్రార్థించింది. అనుజ్ఞ పొందింది. ఆమె సీతాదేవితో కూడి తన గుడారానికి వెళ్ళింది. ఆ విదేహనందన సీతాదేవి తన కుటుంబ సభ్యులలోని ఆ పెద్దవారి నుండి కూడా చిన్నవారి వరకు కూడా క్రమంగా అందరికీ కూడా కలిసింది. ఆమె వల్కములను ధరించి ఉండటం వలన వారు కాస్త శోక విహులైపోయారట. శ్రీరాముని గురువు రాజుతో జనకుడు ఆమెను గుడారంలోకి వెళ్ళాడు. అతడు సీతాదేవిని చూచాడు. తన ప్రాణముల కంటే నిన్న సీతాదేవిని అప్పులు తెచ్చుకున్నాడు. అతని యొక్క హృదయమున అనురాగ సముద్రం ఉప్పొంగిపోతోంది. జనకరాజు మనస్సు అన్నది ఒక ప్రయాగవలే ఉంది. అందు సీతాదేవి ప్రేమ అన్నది ఒక అక్షయ వటంలాగా పెరుగుతున్నట్లుగా అతను చూచాడు. శ్రీరాముని ప్రేమైనడి ఆ బాలముకుందుడు ఆ వటవక్రమున శోభిల్లుతూ ఉన్నాడు. జనకుడిని కూడా జ్ఞానరూపిణి మార్కండేయ ఋషి వ్యాపురుడి ఆ ప్రేమ సాగరంలో ఉండుతూ కూడా శ్రీరామ ప్రేమానిడి ఆ బాలముకుందని ఆలంబనగా పొందాడు. దేవుని బుద్ధి వస్తుత మోహస్ము కాదు. ఇది సీతారాములయ్యడ ఆయనకు గల ప్రేమ ప్రభావం. తల్లిదండ్రుల పైన తనకు గల ఆ ప్రేమ ప్రభావం ఆ సీతాదేవి తనను తాను నిగ్రహించుకోలేకపోతుంది. కానీ భూసుత అవిట వలన సమయ సందర్భములను గమనించి ధైర్యం వహించింది. తపస్సు వేషంలో ఉన్న సీతాదేవిని చూసి జనకులకు మిక్కిలి ప్రేమానందాలు కలిగాయట. పిదప ఇట్లు పలుకుతున్నాడు, బిడ్డ నువ్వు ఉభయ వంశములకు కూడా పావనమనొచ్చావు. నీ కీర్తి లోకమునే వెలుగుతూ ఉంది అని అందరూ కూడా భావిస్తున్నారు. గంగానది కంటేనూ కూడా పవిత్రమైన నీ కీర్తి నది అనేక బ్రహ్మాండంలో కూడా ప్రవహిస్తోంది. గంగానది కేవలము క్షేత్రత్రయము అంటే హరిద్వారము, ప్రయాగ, గంగాసాగరము పవిత్ర తీర్థస్థానముగా మార్చినవి. కానీ నీ కీర్తినదినది అనేక సజ్జన సమాజములకు తీర్థస్థానములకు కూడా మార్చేస్తుంది అని పలికిన జనకుని యొక్క ప్రేమశక్తమైన వాణిని విన్న జానకి సిగ్గు దొంతల్లో నలిగిపోయింది. తల్లిదండ్రులు మళ్ళా కూడా ఆమెను తమ హృదయాన్ని కట్టుకున్నారు. ఇదో తను పలికారు, ఆశయాలు ధరించారు. అయితే రాత్రి వేళ అత్తగారుల సేవలకు దూరమై ఇచ్చట ఉండటం ఉచితం కాదు అని తెలుపడం కూడా సీతాదేవి వెనుకాడుతోంది. సునేనాదేవి కూతురి యొక్క ముక్కడుకులన్నీ కూడా గ్రహించి జనకరాజుకు తెలిపినట ఇద్దరినూ కూడా తన మనస్సులోని ఆమె గుణ, శీల, స్వభావాన్ని ఎంతో మెచ్చుకున్నారు. వారు మాటిమాటికి కూడా ఆ సీతాదేవిని తమ హక్కున చేర్చుకుంటున్నారు కనుక కొంతసేపటికి వారు ఆమెను ఆ గుడారంలో సాధనగా కూడా కల్పించారు. సమయస్ఫూర్తిగా కలిగిన ఆ సునేనాదేవి ఈ సదవకాశాన్ని గమనించి తన భర్తని స్థితిని గురించి కూడా వివరించసాగింది. బంగారంలో తాగుమని చంద్రులోని అమృతం వలె భర్తని యొక్క ఆ సౌశీల్యమన్నది విని జనకుడు కూడా ఆనందాస్తులతో నిండిన తన కన్నులను మూసుకున్నాడు. అధ్యక్షం అనగా భరతుని ప్రేమ ధ్యానంలో మునిగిపోయాడట. ఆయన తను పొలకించిపోతోంది. మనస్సులోనే భర్తని ఆ సౌశీల్యాన్ని గురించి కూడా మెచ్చుకుంటూ కూడా ఇట్లా అనుకున్నాడు. ఓ సుఖి సునైనా సావధానంగా విను. భర్తని కథా శ్రవణమన్నది భవబంధ విమోచకము, ధర్మము, రాజనీతి, బ్రహ్మవిచారముల గురించి కూడా బుద్ధిబలం మేరకు కూడా నేను కూడా కొంత ఎరుగుతుంది. వీటిలో నాకు కొంత ప్రవేశం కూడా ఉంది. భర్తని గొప్పదనం అన్నది దాని యొక్క నీడను కూడా తాకుటకు నేను ఆసక్తుడను. ఇక దాన్ని వర్ణించటన్నది ఎట్లు సాధ్యము? కవులు, జ్ఞానులు, పండితులు, ఇతర బుద్ధిమంతులు ఉన్నది వారికి మాత్రమే గాక శేషుడు, సరస్వతి, శివుడు, బ్రహ్మ, గణపతి, ప్రకృతి దేవతలందరికీ కూడా భర్తని యొక్క చరిత్ర, కీర్తి, ప్రవర్తన, ధర్మ, శీల, గుణములు కూడా అతని యొక్క నిర్మల ఐశ్వర్యములు, శ్రవణములు మిక్కి ఆనందదాయకంగా ఉన్నాయి. ఇది పరమ పవిత్రమైన గంగ కంటే కూడా మిక్కిలి పునీతమైనది, అమృతం కంటే కూడా మధురమైనది. భరతుని యొక్క గుణములన్నీ కూడా అనంతములు, అతని చరితములన్నవి నిరుపమానమైనవి. అతని సాటి అతన్ని ఎవరితో కూడా పోల్చుతానని యత్నించినా కూడా కవుల బుద్ధిని కూడా పొందుతుంది పోతూ ఉంటాయి. సుమేరు పర్వతమును మన త్రాసులో పూచుతున్నది సాధ్యమా?
ఓ సుందరి, నీరు లేని నేలపైన చేప ముందుకు పోవుట అన్నది అసాధ్యమైనట్టుగా భరతుని మహిమను వర్ణించడానికి కూడా అంత అసాధ్యం. రాణి, భరతుని అపారమైన మహిమ శ్రీరాముడు మాత్రమే ఎదుగుతాడు, కానీ ఆయన్ని కూడా వర్ణింపజాలి. ఈ విధంగా కూడా భరతుడి యొక్క ప్రభావం అన్నది వర్ణించడానికి తన భార్య మనస్సును తెలుసుకున్నాడు. జనక మహారాజు మళ్ళీ పలుకుతున్నాడు, ఆ లక్ష్మణుడు అయోధ్యను చేరుటయు భరతుడు వనంలో శ్రీరాముని అనుసరించడానికి కూడా యుక్తము అని నీవు పలుకుతున్నావు. అందరి మనసులో కూడా ఉన్న ఆలోచన కూడా ఇది. కానీ దేవి, శ్రీరామ భక్తుల మధ్య గల ప్రేమ విశ్వాసమును మన బుద్ధికి అగ్రాహ్యం. శ్రీరామచంద్రుడు సమత్వమునకు సీమ, భరతుడు మమతా ప్రేమలకు పరాకాష్ట. భరతుడు ఎన్నడూ కూడా రామ ప్రేమ తప్ప స్వార్థ పరమాత్మను గురించి కానీ ఇతర సుఖముల గురించి కానీ కల్లో కూడా కోరడు. శ్రీరాముని పాదము నీడ నిరంతర భక్తియే అతని ఏకైక సాధన లక్ష్యం. ఇది భక్తుని సిద్ధాంతం కూడా నాకు తెలుస్తోంది. రాజు ప్రేమగతులని కలుగుతున్నాడు. భరతుడు పొరపాటును కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞను నేరడు కావున వాత్సల్యవశమని నీవు ఆందోళన పడగలదు. ఈ విధంగా శ్రీరామ భరత యొక్క ఆ గుణ ప్రశంసలతోనే వారికి ఆ రాత్రి అంతా కూడా ఒక క్షణంలో గడిచిపోయింది. అయోధ్య మిథిలా వాసులందరూ కూడా ప్రాతకాలమునే మేల్కొన్నారు. స్నానాధికారులన్నీ కూడా ఆచరించారు. ఇష్ట దైవంను ఆరాధించారు. ఆ శ్రీరాముడు స్నానాధికారాన్ని కూడా ముగించుకున్నాడు. వశిష్ఠ మహాముని కడకు వెళ్ళాడు. ఆయన పాదమునికి ప్రణమిల్లాడు. ఆ ముని ఇంగిత మీరింగి ఇట్లు పలుకుతున్నాడట, మునీశ్వర, భరతుడు అయోధ్యవాసుడు తల్లుడు వనవాస దుఃఖితకై అందరూ కూడా వ్యాకులభావంలోనే ఉన్నారు. విధిలాపతి అని జనకుడు కూడా పరివారంతో కూడా క్లేశములు అనుభవిస్తూ ఉన్నాడు. చాలా దినములు గడిచిపోయింది కావున ఓ మునీశ్వర, మీరు ఉచితంగా తోచిన దాన్ని చేయండి, అందరి హితవును కూడా మీ చేతుల్లో ఉన్నది అని పలికి శ్రీరాముడు మౌనం వహించాట. రాముని శీల స్వభావములకు వశిష్ఠుడు పలికితి గాత్రైపోయాడు కనుక మళ్ళీ పలుకుతున్నాడు, రామ, నీవు లేకుండా ఈ ఉభయ ఉన్న వారికి కూడా, అంటే అయోధ్యవాసులకు కానీ మిథిలావాసులకు కానీ ఇల్లు వాకిలి ఇతర సుఖములు అన్నీ కూడా నరకప్రాయములు. రామ, నీవు అందరికీ కూడా ప్రాణములకు ప్రాణమైన వాడివి, జీవులకు జీవుడివి, సుఖములకు సుఖ స్వరూపుడివి. నాయన, నిన్ను వీడి ఐహిక సుఖములు కోరుకున్నవాడు దైవోపహితుడు. శ్రీరాముని యొక్క చరణములపైన భక్తి లేని వాని యొక్క సుఖములు, కర్మలు, ధర్మములు అన్నీ కాల్చిన. శ్రీరాముని పైన భక్తి లేని యోగము యోగమే కాదు, అది దుర్యోగము. జ్ఞానము జ్ఞానమే కాదు, అది అజ్ఞానము. అందరి సుఖములకు కూడా నీవే కారణము. నీవు దూరమైన చోబారికి మిగిలినంతా కూడా దుఃఖములే. అందరి మనస్సులో కూడా భావములు నీవు ఎరుగుదువు. నీ ఆత్మీయ అందరికీ కూడా శిరోధార్యము. నీవు కృపాలువి, అందరిగతి కూడా నీకు పూర్తిగా తెలుసును. ప్రస్తుతము కూడా నీవు ఆశ్రమము వెళ్ళను. ఇట్లవరకు వశిష్ఠుల వారు స్నేహ పరవశమైపోయాడు. అంత శ్రీరాముడు మునికి ప్రణమిన్నాడు. అసలు నుండి వెళ్ళిపోయాడు. వశిష్ఠుల వారు ధైర్యం వహించాడు. జనకుడు కడకు వెళ్ళారు, ఎదిరించారు. గురువు శ్రీరామచంద్రుని స్నేహ శీలయుక్తమైన వచనలన్నీ కూడా రాజుకు వినిపించాడు. ఇట్లు పలుకుతున్నాడు, రాజా, అందరికీ కూడా హితమును కూర్చు ధర్మయుక్తమైన ఉపాయం ఏదైనా సూచించండి. మహారాజా, మీరు విజ్ఞాన నిధులు, సుజనుడు, పవిత్రుడు, ధర్మనిష్టాపరులు. ఈ ధర్మ సంకట పరిస్థితిని పరిష్కరించడానికి మీరే సమర్థుడు. వశిష్ఠుని యొక్క వచనములు విని జనకుడు ప్రేమ పరవశుడైపోయాడట. ఆయన స్థితిని చూసిన జ్ఞాన వైరాగ్యంలో కూడా వైరాగ్యం వచ్చిందా అద్భుతంగా. నేను చెప్పి వచ్చుటకు సముచితం కనబట్టడం లేదు. నాకు స్నేహితేకాగ్రతతో నేను అతడి తన మనస్సులో తలపోస్తున్నాడు. దశరథ మహారాజు శ్రీరాముని వనములకు బొమ్మని చెప్పాడు. పుత్ర విరహంతో భరించదాక అసుగుని వీడి రామునిపై తన గల అపారమైన ప్రేమను కూడా అతను నిరూపించుకున్నాడు. కానీ ఇప్పుడు మనము ఆయనని ఈ వనం నుండి కూడా ఆ గహనారణ్యానికి పంపి మన తెలివితేటలకు సంతోషపడుతూ కూడా ఎందుకు మరలదము. రాజుగారి యొక్క స్థితిని చూసి మాటలు విని తాపసులు, మునులు, బ్రాహ్మణులు ప్రేమ విహరలైపోయారన్నారు. అనుభవ సమయం చూసుకొని జనక మహారాజు ధైర్యం ఉన్నాడు. తన పరివారంతో భర్తని ఎందుకు వెళ్ళాడు. భర్తని సాధారణంగా ఎదురయ్యి అతన్ని స్వాగతం పలికాడు. అతనికి ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి గౌరవించాడు. జనకుడు అప్పటికి పలుకుతున్నాడు, నాయన, శ్రీరాముని స్వభావం అన్నది నీకు సుపరిచితమే. శ్రీరాముడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు. ఆయన హృదయం అందరి ఎదురా కూడా ప్రేమాదరము గలదు.
కావున ఎటు చెప్పుడుకో కూడా ఆ వలన పడక అతడు సంకట స్థితిలో ఎదుర్కొంటూ ఉన్నాడు. నీ ఆశయమని తెలుపుము, దాన్ని ఆయనకు తెలిపదను. ఈ మాటలని భర్తని యొక్క తను పొలకించబడట, నేత్రంగా అసభూతమైపోయేట అతడు ధైర్యం వహించగలుగుతున్నాడు. ప్రభు, మీరు మాకు పితృతల్యులు, మాకు ప్రీతిపాత్రులు, పూజ్యులు, మా గురువులైన వశిష్ఠులు, మా తల్లిదండ్రుల కంటిని కూడా మాకు హితవులు కూర్చేవారు. విశ్వామిత్రులు మొదలు మహర్షులు, మంత్రులు ఇక్కడనే అందరూ ఉన్నారు. జ్ఞాన సాగర్లేని మీరు కూడా ఇచ్చిపోయి ఉన్నారు. ప్రభు, నన్ను ఒక బాలునిగా మీ ఆజ్ఞను తలదార్చే ఒక సేవకునిగా భావించండి. ఉపదేశం ఇవ్వండి. ఇది పవిత్ర స్థలము సజ్జనుల యొక్క మధ్య ఆ జ్ఞానులు పూజ్యులైన మీరు కూడా నన్ను అడుగుతామని దానికి నేను మౌనంగా ఉన్నచో ఆ మరిన మనస్కులుగా కూడా అందరూ భావిస్తారు. ఒకవేళ ఏదైనా సరే చెప్పినచో నేను పిచ్చివాడిని అవుతాను. పిట్ట కొంచెము బోధగలను అన్నట్టుగా ఉంది. నేను చిన్నవాడినైనా సరే పెద్దవాడిని వలె మాట్లాడుతున్నాను. ఇది వైపరీత్యమన్నది గమనించినట్టు క్షమించండి. సేవ ధర్మం అనేది చాలా కష్టమైనది. అది వ్యాసాంత పురాణములు కూడా నడుపుతూ ఉంటుంది. స్వామి ధర్మము స్వార్థము ఒక చోట అన్నది విమడజాలవు. స్వామి ధర్మం అన్నది కర్తవ్య పరాయణత్వం అనేది ముఖ్యము, స్వార్థము దానికి విరుద్ధము. నేను ప్రేమ అవసరమని పలుకుతున్నాను, నేను లేక స్వార్థంతో విడినా కూడా అది దోషమే గోచరిస్తూ ఉంటుంది. కావున నన్ను అస్వతంత్రంగా కూడా భావించి శ్రీరామచంద్రుని ఇష్టము ధర్మ పరాయణత్వము కూడా సత్యపాలనాన్ని గౌరవించి ఆయనలందరి ప్రేమానురంగులు కూడా అన్ని అభిరాగాలు కూడా గుర్తించి అందరికీ కూడా సమ్మతము శుభప్రదము అయినదాన్ని నిర్ణయించండి. భరతుని వచనం విని అతని యొక్క సౌశీల్యానికి ముగ్ధులైన జనక మహారాజు పరివారంతో కూడా ఆయన ప్రశంసలు. నిజుడైన భరతుని మాటలు సుగములైనా కూడా గంభీరములు, మృదు మధుములైన కఠినములు, ఆ సంక్షిప్తమే ఉన్నా కూడా వాటి అర్థమన్నీ కూడా అపారములు, అగాధములు అర్థములు అని ప్రతిబింబములని భక్తుల యొక్క వాణి అగ్రాహ్యం. పట్టుకొనడుగు దొరకనిది పిమ్మట దేవతలు అనిడి ఆ కృతములను వికసింపజేయు ఆ శ్రీరామచంద్రుని కడుతూ ఆ జనక మహారాజు భరతుడు వశిష్ఠ మహర్షి వెళ్ళారు. ఈ విషయాన్ని విని శ్రీరాముని నిర్ణయం ఎట్లుంటుందో అని కూడా ఆందోళన పడుతున్నారట. వర్ష ఋతువు ఆరంభము కొత్త నీటిలో విలువలాడి చేపలాగా ప్రజలందరూ కూడా వ్యాపపాటులో లోనయ్యారు. దేవతలు మొదట వశిష్ఠుని శక్తిని పెరవ జనకుని విశిష్టమైన ఆ ప్రేమను కడక రామభక్తితో మునిగిన భక్తుని కూడా చూచారు. అప్పుడు స్వార్థ పరులైన ఆ దేవతలు తమ కార్యము సిద్ధింపదో ఏమిటో అని మళ్ళీ భయపడుతున్నారు, నిరాశపడవుతున్నారు. అందరూ కూడా శ్రీరామభక్తి పరవశనే ఏమిటో అన్నది రోజువారు అంటే విచారానికి కూడా లోనయ్యారు. దేవేంద్ర చిత్తాత్మాదులైపోయాడు. శ్రీరామచంద్రుడు భరతాదుని యొక్క ప్రేమానురాగాలకు వసుదైపోతాడా ఏంటో. కావున మనందరూ కూడా కలిసి ఏదైనా ఒక యుక్తిని పన్నలను లేనిచో మనకు చెడిపోతుంది అని పలుకుతున్నాడుగా. ఆ సమయంలోని దేవతలు సరస్వతీదేవిని మళ్ళీ స్మరించారు, స్తుతించారు, ప్రార్థించారు. దేవి, దేవతలందరూ కూడా నీ శరణు తెచ్చారు, మమ్మ రక్షింపుము, నీ మాయా ప్రభావంతో భర్తని యొక్క బుద్ధిని మార్చు, ఏదైనా ఒక కపటోపాయాన్ని పని దేవతను కాపాడు. దేవతలకు ప్రార్థన ఆలకించిన ఆ సరస్వతీదేవి వీరు స్వార్థపరుడు, ఆ పరత్వంతోనే వివేక శూన్యత కూడా అయిపోయారు అని భావించి దేవేంద్రంతో ఇట్లు బలుగుతుందట. భరతుని బుద్ధిని మార్చవలసిందిగా నన్ను అడుగుతున్నారు. 1000 కన్నులున్నా కూడా నీవు మేరు పర్వతం నీకు కనబడటం లేదా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ మాయన్నది మిక్కిలి ప్రబలమైంది. భర్తని యొక్క బుద్ధిని చూచడం కూడా సముద్రం కాదు. భర్తని బుద్ధి వైభవం అన్నది అట్టి దాన్ని మార్చడం అన్నది సత్యమా? ప్రచండ కిరణములుగా ఆ సూర్యతాపంలో వెన్నెల అపహరించగలదా? భర్తని హృదయంలోని సీత రాములు నిండిపోయి ఉన్నారు. సూర్యుడున్న చోట చీకటి ఉండగలదా అని పలికి స్వస్తి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. రాత్రి ఎందు చకమాక పక్షులపై దేవతలందరూ కూడా మళ్ళీ వ్యాపకవాడులోనే అన్నారు. దేవతలు స్వార్థపరులై మళ్ళీ మనస్కులై కుతంత్రములను కన్నారు. తమ ప్రజల యొక్క మాయాజాలమును మర్చారు. వారు ఆ అయోధ్య ప్రజల్లోని భయము, భ్రమ, విరక్తి, ఉద్రేకులన్నీ కూడా వ్యాపించిపోతున్నాయి. ఈ కుతంత్రములకు పాల్పడిన ఇంద్రుడు తన ప్రయత్నం యొక్క అంటే జయాపజయములు భర్తని మీదనే ఆధారపడి ఉన్నాయని భావించాడు. ఇక్కడ
ఇక్కడ జనకుడు వశిష్ఠాది మందితో కూడా కూడి ఆ శ్రీ రఘునాథుని యుద్ధకు వచ్చాడు. సూర్య మనసుదేపుని ఆ శ్రీరాముడు అందరినీ కూడా గౌరవించాడు. అప్పుడు వశిష్ఠుడు ఆ సమాజ ధర్మములను కూడా అనుగుణంగా కూడా వచనం పలుకుతున్నాడు. మొదట జనక భరతుని యొక్క సంవాదం వినిపించిన పిదప భరతుని యొక్క ఆ కథనం కూడా తెలిపాడు. అనంతరం కూడా నాయన రామ, అందరూ కూడా నీ ఆజ్ఞను తలదాలుస్తారు, ఇది నా అభిప్రాయం అని పలకగానే ఆ రఘునాథుడు చేతులు జోడించాడు. మృదుమరుగా కూడా సత్యం వచిస్తున్నాడు. మీరును నిర్దేశంలో కూడా ఉండగా మీ సమక్షమున నేను పలుకుతా అన్నదాని విధముగా కూడా వచ్చుతున్నాను. మీరు మహారాజు ఇచ్చేది ఆజ్ఞ అన్నది అందరికీ కూడా శిరోగా చెప్పింది. దాన్ని నేను తప్పక పాటిస్తానని శబ్దం చేస్తున్నాను. శ్రీరాముని శబదమును విని మనిస్తరుడు, జనక మహారాజు, సభాసదులు అందరూ కూడా సందిగ్ధానికి లోనయ్యారు. ఎవరినూ కూడా కలగటం లేదు. అందరూ కూడా భర్తని వైపే చూస్తున్నారు. సదస్సుల యొక్క ధోరణిని గమనించిన ఆ భర్తడు మిక్కిలి ధైర్యాన్ని వహించాడు. పెరుగుతున్న విద్యాచనమును ఆగస్టుడు అదుపు చేసినట్టుగా భర్తడు నిబ్బరంతో ప్రేమ ఉద్రేకంతో నిరోధించాడు. శోకమానుడిని ఆ హిరణ్యాక్షుని సభాసదుల బుద్ధి అనేది పృథ్వీని కూడా హరించివేస్తోంది. ఆ బుద్ధి నిర్మల సద్గుణ సమూహముల నుండి ఆ జగత్తును కూడా ఉత్పన్నం చేయనట్టుది. ఆ సమయంలోనే భర్తని వివేకమానుడి ఆ ప్రబల వరాహము శోకరూప హిరణ్యాక్షుని దురవర్తించింది. బుద్ధి అనేది పృథ్వీని ఆ అవలీలుగా కూడా కాపాడుతుంది. భరతుని అంజలి గడించాడు. అందరికీ కూడా నమస్కరించాడు. శ్రీరామచంద్రులకు జనక మహారాజుకు కూడా గురువైన వశిష్ఠుల వారికి సాధపురుషులు అందరికీ కూడా చక్కగా వివరించాడు. నేటి నా సహవాస వచనములని ఈ సాహస వచనములన్నీ కూడా నన్ను వర్ణించాడు. నా నోట కఠినం లేని మాటలు వెలువడుతున్నాయి. అతడు వాగ్దేవిని స్మరించాడు. వెంటనే ఆమె అతని మనస్సు అనేది ఆ మానస సరోవరం నుండి కూడా అతడి ముఖ కమలవంతుపైన విరాజిల్లుతోంది. నిర్మల వివేకము, ధర్మము, నీతి సమ్మిళితమైన భక్తుని యొక్క వాణి అనేది హంస ధర్మమునడి నేర క్షీరమును విభజిస్తోంది. భరతుడు తన వివేక దృష్టితోటి ప్రేమ పరవశమైన సదస్సుని కూడా చూచాడు. వారికి క్రమిల్లాడు. శ్రీ సీతారామును స్మరించాడు. ఇక పడుతున్నాడు. ప్రభు, నాకు తల్లి, తండ్రి, మిత్రుడు, గురువు, స్వామి, హితగాడి, అంతర్యామి అన్నీ కూడా మీరే. మీరు సరళ హృదయములు, నాకు యజమానులు, పూజ్యులు, గుణశీల నిధులు, శరణాగవస్థలు, సర్వజ్ఞులు, ఉదారులు, సమర్థులు, శరణుంచిన వారికి కూడా హితేషులు, గుణగ్రాహులు, దోషములు, పాపములు కూడా హరించేవారు. స్వామి, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ వంటి ప్రభువులు మీరే. నా వంటి అపరాధి కూడా మరి ఎవరు కూడా ఉండరు. తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించాను. మోహవశమున ప్రజలతో కూడి చిరకొచ్చారు. ప్రభు, ప్రపంచమున మంచి, చెడు, గొప్ప, బీద, అమృతము, విషము, అమృతము, వస్తువు మరియు పరస్పరమైన వైరుధ్యములన్నీ కూడా పెట్టుగా ఉన్నాయి. కానీ మీకు మాత్రము విరోధులు ఎవరూ కూడా లేరు. శ్రీరామచంద్రుని ప్రాజ్ఞ అన్నది మనస్సునంటేనా సరే వ్యతిరేకించు వారిని నేను ఎచ్చటను కూడా ఇంతవరకు కని విని ఎరుగలేదు. నేను అన్ని విధంగా కాకుండా దుష్టత్వునికే పాల్పడ్డాను. కానీ మీరు వీరిని కూడా సేవా స్నేహములుగానే భావించారు. స్వామి, నీ కృపా సౌజన్యముల వలన నాకు అంతయు కూడా మేలే జరిగింది. నా దోషములు కూడా దోషములు అయిపోయాయి. నందుకులందు కూడా నా కీర్తి వ్యాపించిపోతుంది. ప్రభు, మీరీ రీతిగా కారుణ్య స్వభావంగా జగత్ ప్రసిద్ధములు అన్నవి కూడా ఇవి వేద శాస్త్రములు ఎందు కూడా వర్ణించబడి ఉన్నాయి. క్రూరులు, కుటిలులు, దుష్టులు, దుర్గతులు, కలంకితులు, నీచులు, దుస్తీలు, నాస్తికులు, నీతిమాలిన వారు, ఇటివారు కూడా అందరూ కూడా మీ శరణు జొచ్చి మీరు ఒక్కసారి మీకు ప్రణమిల్లిన ఇంత మాత్రమనే వెంటనే కూడా వారిని అప్పులు చేసుకుని ఆత్మీయులుగా ఆదరిస్తారు. ఆ శరణాగతుని యొక్క దోషముని ఏమాత్రమూ కూడా మనస్సునకు రానియ్యరు. పైగా వారి గుణములను మాత్రమే గ్రహిస్తారు. వారిని సాధు జన సమక్షమును కూడా కొనియాడతారు. సేవకుల యొక్క యోగ క్షేమములు సమస్త భారములు కూడా వహించినట్టు నీ వెంటి ఆ కృపాలు ఎక్కడుంటారు. తాము చేసిన ఆ మేలుని ఏమాత్రము కూడా కలపక ఆశ్రితుల చింతనను కడగంటలను కూడా తొలగించడే కాక వారి ఆపదలను గూర్చి కూడా వచ్చే స్వామి ఎక్కడుంటాడు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ప్రతిజ్ఞా పూర్వకంగా కూడా పలుకుతున్నాను, మీ వంటి ప్రభు మరి ఒకడు లేనే లేడు. శిక్షణలో కోతులు వెలుగునట్లు కూడా నాట్యమాడతాయి. చెప్పిన పాఠములు చిలుకలు కూడా వర్ణించగలవు. కానీ చిలుక పలుకులు, జంతువుల విన్యాసములు వాటికి శిక్షణ ఇచ్చిన వానిపైనే ఆధారపడి ఉంటాయి.
అట్లే భంగపరిచిన ఆ సేవకుల యొక్క కార్యక్రమాలు కూడా సంస్కరించి మీరు వారిని సమాదరించి ఈ సజ్జన శిరోమణులను కూడా గావించారు. కృపానుదురైన మీకు తప్ప ఇట్టి కీర్తి ప్రతిష్ఠితమని ఎవ్వరు కలుగుతాయి. కనుక ఈ విషయంలోని మీకు మీరే సాటి. శోకమును మునింగి నీ ప్రేమకు పగసుడిని ఈ బాల్య చాపల్యంతో నీ ఆజ్ఞను పక్కన పెట్టి నేను నీ పద సన్నిధికి చేరుకున్నాను. అయినా కూడా కృపతో నా అపరాధాలన్నీ కూడా మన్నించారు. నన్ను చేరదీస్తారు, అప్పుడు చేర్చుకున్నారు. సర్వ సొమ్ములకు కూడా మూలమైన మీ చరణను దర్శించాను. స్వాభావికంగానే మీరు నా యందు అనురక్తులను కూడా గ్రహించారు. దయామైన మీరు మీ కృపా కటాక్షలన్నీ కూడా నాపైన అపారంగా ప్రసరింపజేశారు. స్వామి, నీ సౌశీల సౌజన్య స్వభావముల చేత నన్నెంతో లాలించారు. నా కారణంగా క్షమార్హము కాని గొప్ప తప్పిని జరిగిపోయింది. మీరు నాపైన అపరిమితమైన అనురాగాన్ని ప్రదర్శించారు. ప్రభు, మీ ఎదుట సదస్సుల సమక్షంలో నిస్సంకోచంగా కూడా ఇష్టమొచ్చినట్టుగా కూడా సవనీయంగానో లేక తద్విరుద్ధంగానో కూడా పలుకుతున్నాను. నా ఈ అపరాధము కూడా క్షమించండి. ఎలా సహృదులు, జ్ఞానులు, శ్రేష్ఠులు అయిన ప్రభువుల ఏడ ఎక్కువగా కూడా మాట్లాడటానికి కూడా దోషమే. మీరు నా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చారు. కావున దయతో నా కర్తవ్యం ఏంటో కూడా మీరు ఆదేశించండి. మీ ఆజ్ఞా పాలనతో అన్నీ కూడా చక్కబడతాయి. సత్య పుణ్య సుఖములైన ప్రభు పాద పద్మ రాగవంతైన ప్రతిభని నా మనసులోని కోరికను ప్రకటించుతున్నాను. జగత్ సుశిక్ష వ్యవస్థల్లో కూడా ఆ స్వార్థ కపటము చిత్తదిరిమైన ఆ పురుషార్థంలో కూడా మీరి స్వామి సేవలు అనర్చకులని నా అభిలాష. ప్రభువు యొక్క ఆ ఆజ్ఞలన్నీ కూడా తలదాచట కంటే కూడా గొప్ప నీతన్నది ఏమిటి? దేవా, అట్టి ఆజ్ఞారూపమైన అనుగ్రహాన్ని కూడా నీ సేవకులపైన మాకు చూపించండి. ఇట్లు పలికిన ఆ భర్తని యొక్క ప్రేమ పరోసుడైపోయాడు. అతను పొలికలు గాతుడైపోయాడు. ఆనందాశ్రుడితోటి ఆ నేత్రుడైపోయాడు. అతడు వ్యాకులుడై ఆ ప్రభు చరణ కమలముపైన వారిపోయాడు. ఆ సమయమునందరి వారి యొక్క ప్రేమ రేఖములన్నవి వర్ణనాతీతములుగా ఉన్నాయి. కృపా శుద్ధులైన ఆ శ్రీరామచంద్రుడు మనోహరములైన ఆ పలుకులను విని భర్తను లాలించాడు. అతన్ని స్వయంగా కూడా తన వద్ద కూర్చుని పెట్టుకున్నాడు. భర్తని యొక్క విన్నపాన్ని ఆలకించి అతని స్వభావాన్ని గమనించి సభాసదులందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క ప్రేమ విఫలైపోయారు. శ్రీరాముడు కూడా వశిష్ఠ మహర్షి, మిథిలాధిపతి జనకుడు, సాధుజనుడు మొన్నగు వారందరూ కూడా భర్తని యొక్క ఉదాత్త వచనలన్నిటికీ కూడా వసరైపోయారు. పరవశంగా అందరూ కూడా ఇతని భ్రాతృ భావనము, అపారమైన భక్తి మహిమ కూడా పొగుడుతున్నారట. దేవతలు మోహ నిష్ఠ హృదయంతో అతన్ని ప్రశంసిస్తూ కూడా పుష్పవృష్టిని గుర్తిస్తూనే ఉన్నారు. మరి తులసిదాస్ చెప్తున్నారు, అందరూ కూడా ఆ భర్తని ఆ భాషణం అనేది విని ఆ పిమ్మట రాబోయే పరిణామాలకు కూడా వ్యాకులత చెందుతున్నారు. రాత్రి రాకతో కమలమలవలే వారి నిస్తేజ నిరాశాలకు కూడా లోనెళ్తున్నారు. వీరు పక్షముని ఎందరి కూడా ప్రజల యొక్క దైన్య దుఃఖం నుండి కూడా గాంచి మహామలిన మనస్కుడైన ఇంద్రుడు చచ్చిన వారిని ఇంకనూ కూడా చంపి తాను లాభపడదలిచాడు. ఆ సురరాజు ఇంద్రుడు కపటమున వంచనకు పెట్టింది పేరు. ఇతరుల పనులను భంగపరిచి తన పబ్బమన్నది గడుపుటియే కూడా అతని యొక్క నైజము. అతడు కాకిముని ప్రవర్తిస్తాడు. అతడు మోసకారి, మనం మాలిన్యం కలవాడు, ఎవరినీ కూడా విశ్వసించడు. ఆ ఇంద్రుడు మొదట గృహాలోచన పడే కుట్రనట్టాడు. దాని ఫలితమే ఈ వ్యామోహంలో అందరిపైన రుద్దాడు. ఈ దేవతల మాయ వలన అందరూ కూడా మిక్కిలి మోహితులైపోయారు. కానీ శ్రీరామచంద్రుని పైన గల ఆ ప్రేమ వన్నవారు అంతగా కూడా తొలగలేదు. ఎవరి మనస్సులో ఎందుకు కూడా ఆ విరక్తి, ఔదాసీన్యము స్థిరముగా లేకుండా ఉన్నాయి. ఒక్క క్షణంలోనే వనంలోని ఆ నొడనిచ్చిగుంతులు ఆ మరుక్షణంలోని ఇంటిపైన జాసను కూడా మరలిస్తూ ఉంటారు. నదీ సముద్ర ఆ సంగమ స్థానంలో జలముల వలె ఆ మనస్సులు సందిగ్ధావస్థకు గురైపోయాయట. అస్థిర చిత్తులైనందువల్ల వారికి మనశ్శాంతి కూడా దూరమైపోయింది. తమ మనస్సులోని ఆ మాటలు ఇతరులకు చెప్పుటకు కూడా వారు వెనుకాడుతూ ఉన్నారు. కానీ ఈ దశను చూసిన కృపానిదైన శ్రీరామచంద్రుడు నవ్వుతూ కూడా మనస్సుని కడుతున్నాడుట. కుక్క, ఇంద్రుడు, నవయువకుడు ఒకే అంటే కామ స్వభావం గలవారు. విషయ లౌక్యంలోని ముగ్గురు కూడా సమానులే.
పాణనీయ వ్యాకరణం అనుసరించి స్వన్ యువన్ మగవన్ అను 3 శబ్దములో కూడా రూపమున వరుసగా కూడా స్వ యువ మగవ అను రీతిలోనే ఒకే విధంగా ఉంటాయి. భరతుడు, జనకుడు, మునులు, మంత్రులు, జ్ఞానులైన మహాత్ములు తప్ప అందరూ కూడా వారి వారి యొక్క స్వభావం అనుసరించి దేవతల మాయలో పడిపోయారు. కరుణ సారుణైన శ్యామచంద్రుడు ఇంద్రమాయను నిత్యేంద్ర దుఃఖితులైన తన ప్రజల స్థితిని కూడా చూచాడు. సభాసదులు, జనకుడు, గురువు, బ్రాహ్మణులు, మంత్రులు మొదలు వారందరూ కూడా భరతుని భక్తి బసలైపోయారు. ఏమీ కూడా మాట్లాడకుండా చేయటానికి కూడా తోచని వారే ఉన్నారు. ఇవి చేయడానికి కూడా అందరూ కూడా చిత్రంలాగా శ్రీరామచంద్రనే ప్రపవాల్చకుండా కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళించిన మాట వలె సంకోచంతో చిలక పలుకులు పడుతూ ఉన్నారు. భరతుని ప్రీతి, నమ్రత, వినయము, మహిమ వింట కూడా సుఖదములు, కానీ వర్ణించడం మాత్రం అసాధ్యం. అతని యొక్క భక్తి అనేది అనుమాత్రము కూడా చూసినా కూడా మునుడు విదేశీయుడైన జనకుడు కూడా ప్రేమ అగ్నిపోయారట. అట్టి భరతుని మహిమ అన్నది తులసీదాసు ఎప్పుడు వర్ణించగలరు? అతని భక్తి ప్రవర్తన కూడా ఆ కవి హృదయంలో కూడా సమృద్ధిగా కూడా ఉదాత్త భావం అన్నది ఉంటాయి. కానీ నా బుద్ధి అన్నది చిన్నది, ఆ భరతుని భక్తి మహిమ గొప్పది అని తెలుసుకుని ఆ కవి కుల మర్యాదను పాటించడం కూడా వాటిని వర్ణించడం కూడా నేను సాహసించలేదు. ఆయన యొక్క గొడవలు వర్ణించగలవి కానీ ఆసక్తి మెండుగా గలదు, కానీ వారిని తెలుపడానికి నాకు శక్తి మాత్రము లేదు, చాలదు. నా బుద్ధి బలమన్నది బాలకుల మాట వల్లే ఉంది. మనస్సును భావం ఉంది, దాన్ని మాటల్లో ప్రకటించడానికి మాత్రము నేను అసక్తుడిగా ఉన్నాను. భరతుని యొక్క విమలమైన యశస్సు ఒక నిర్మల చంద్రుడైతే, కవి సుబుద్ధి ఒక చకోరమైతే, భక్తుడి యొక్క హృదయంలో నుండి ఆ నిర్మల ఆకాశమును అది ఆ కీర్తి చంద్రుని కన్నురాత్మగా ఉన్నా కూడా చూస్తుంది, కానీ వర్ణించలేదు. భరతుని యొక్క స్వభావం అనేది వేదములు కూడా సులువుగా వర్ణించగలవు. కావున కవీశ్వరులు నా మందబుద్ధి చాపల్యమును కూడా క్షమించరుగాక. భరతుని సద్భావం చెప్పినా కూడా విన్నా కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆ చరణముని యందు అనురక్తులు కానివాడవుడు. భరతుని స్మరించినను శ్రీరాముని యందు భక్తి కలవాడిగా ఉన్నను కూడా నిజముగా కూడా దురదృష్టవంతుడు, కలవాడిగా లేనివాడు దురదృష్టవంతుడు. దయాళువైన శ్రీరాముడు అచట్నున్న వారి స్థితింతా చూచాడు. భరతుని మనస్సులోని ఆంతర్యాన్ని గ్రహించాడు. ధర్మ దురంధరుడు, ధీరుడు, నీతికోవిరుడు, సత్య స్నేహ శీల సుఖ సాగరుడు, నీతిని ప్రీతిని కూడా పాలించేవాడు. శ్రీరామచంద్రుడు దేశ కాల అవసరాలను కూడా సహజంగానే పరిశీలించాడు. పలికిన వచనములన్నీ కూడా వాణ్ణి సర్వస్వములైన శుభప్రదములై అమృత తుల్యములై ఉన్నాయి. సోదరా భరత, నీవు ధర్మపరాయణుడివి, లోకాచారములను వేద పరంపరను కూడా ఎదిగిన వాడివి, ప్రేమ స్వరూపుడివి. ఆయన మనోవాక్యకరములతో కూడా పవిత్రతానని నీవే సాటి. గురుజన సమక్షమున తగని సమయమున నా తమ్ముని యొక్క గుణములు నేను ఎక్కువ ప్రశంసిస్తాను. ఆయన నీవు సూర్యవంశ మర్యాదను, సత్యసంధుడి నా తండ్రి గారి యొక్క కీర్తి ప్రతిష్టలను, ఆయన యొక్క ప్రేమను, సమయ సందర్భమును, ఆ సమాజమునందరి గురువునందరి పాటించవలసిన మర్యాదను, ఉదాసీనమైన మిత్ర శత్రు మనస్సులను కూడా ఎరుగుదు. అందరి కర్తవ్యాలను కూడా నీకును కూడా నాకును కూడా హితమును కూర్చు ఆ ధర్మమును కూడా బాగుగా తెలిసిన వాడివి. నీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అయినను కూడా సమయ సందర్భములు అనువుగా కూడా ఒక మాట చెప్పదలిచాలి. ఆయన తండ్రి గారు లేని సమయంలోని కేవలము కూడా గురువు గారి కృప ఏమన్నా రక్షించింది. లేనిచో మనకును మన పరివారానికి కూడా మన ప్రజలకు కూడా దుర్దశ అన్నది ప్రాప్తించేటిది. అయితే సమయమునకు ముందుగానే సూర్యుడు అస్తమించినచో ఎవరికి కూడా తెలుసుకోగలదు. తండ్రి గారి యొక్క అకాల మరణం అన్నది వితాపమనక అట్టి అనంతాన్ని కలిగించేశారు. కానీ గురువైన వశిష్ఠుల వారు జనక మహారాజు గారు కూడా అందరినీ కూడా రక్షించారు. రాజకార్యాలు కాక మన వంశ గౌరవ ప్రతిష్టలు కూడా ధర్మము, వృద్ధి, ధనము, కుటుంబము అన్నీ కూడా గురువుగారి యొక్క ప్రభావం చేతనే రక్షించబడ్డాయి. పరిణామమైన అంతటా కూడా సుఖమే జరిగింది. గురువుగారి యొక్క అనుగ్రహాన్ని నిన్ను నన్ను మన సమాజాన్ని కూడా అందరినీ కూడా ఇంటిలో ఉన్న వారందరినీ కూడా వరములో ఉన్న ఇంట్లో ఉన్నా కూడా రక్షిస్తూ ఉంటుంది. శేషుడు భూభారాన్ని వహించినట్టుగా మాత, పితృ, గురువు, ప్రభువుల ఆజ్ఞను అవధులు దాల్చాలి. అది అత్యుత్తమైనది ధర్మము. కావున నాయన నీవు వారి ఆజ్ఞను పాలించు, నన్ను కూడా పాలింపనివ్వు.
సూర్యవంశ పాలకుడివి రక్షకుడు కమ్ము. ఈ విషయమున 264 దోహములకు ముందుగల మొదటి చౌపాయమని శ్రీరాముడు కూడా ఇంతకుముందే తెలిపి ఉన్నాడు. అది ఆజ్ఞాసారమే, ఆజ్ఞ పరిపాలనే. సాధకులకు స్థితిని కూడా ప్రసాదిస్తాను. అది కీర్తి, సద్గతి, ఐశ్వర్యములు కూడా అనుగ్రహించు త్రివేణి సంగమం వంటిది. ఇట్లు యోచించు. దుర్భర కష్టములు సైతము కూడా సహించు. ప్రజలకు పరివారమును కూడా సుఖశాంతిని గూర్చు. సోదర, నా కష్టములను మీరు అందరూ కూడా పంచుకొని ఉన్నారు, కానీ నా వనవాస కాలం ఈ వరకు కూడా అమితమైన బరువు బాధ్యతలు కూడా నీపైనే ఉన్నాయి. నీవు మెత్తని మనస్సు కలవాడివి అని కూడా నాకు తెలిసినా సరే నేను కఠినమైన వచనములే పలుకుతున్నాను. ఇది తగల సమయము అని తెలిసినట్టుగా ఆ పలుకుట అన్నది అనుచితము కాబోదు. ఏందన్నా వజ్ర ప్రహారమునకు ఆపుట అన్నది చేతిని ఉపయోగించనకు కష్టకాలమునకు ఉత్తమనే నా సోదరుడే సహాయపడతాడు. సేవకులు కాదు చేతులతో నేత్రములతో సమానములు. రేగువు నోరు ముఖం వంటి వాడు స్వామి సేవక అనుబంధ రీతులని కూడా విన్న కవులు వారిని ప్రశంసిస్తూ ఉంటారని మళ్ళీ కలిసిదా చెప్తున్నాను. ప్రేమ సముద్రమున చిలికినప్పుడే వెలువడిన అమృతం వంటి ఆ రఘునాథ్ని కొంచెంని విన్న అందరూ కూడా ప్రేమ పరవశిస్తారట. ఈ దశను చూసిన సరస్వతీదేవి కూడా మోగరం పట్టిందా అన్నట్టుగా ఉందా. స్వామి అనుగ్రహించడం వలన భర్త దుఃఖములన్నీ కూడా, భర్త యొక్క దుఃఖములన్నీ కూడా, దోషములు అన్నీ కూడా దూరమైపోయాయి. అతనికి సంతోషం కలిగింది, ముఖము ప్రసన్నమైంది. సరస్వతి కటాక్షము చేతనే మోగవానికి మాట వచ్చినట్టుగా అయ్యాయి. పిమ్మట భరతుడు భక్తితో ప్రకటించినాడు. కళా కమలములు జోడించి పలుకుతున్నాడు. స్వామి, వనములకు మీతో కూడివచ్చు, సుఖము కూడా నాకు లభించింది. నా జన్మ సఫలమైపోయింది. కృపాళు, నీ ఆజ్ఞ ఏదైనప్పటికీ కూడా నేను దాన్ని సాధారణంగా శిరసావహిస్తున్నాను. ఈ వనవాసకాలమునందు సేవ చేయటికే ఏదైనా ఒక ఆలంబన అన్నది వశం కండి నాకు. దేవా, గురువుగారి యొక్క ఆజ్ఞతోటి పట్టాభిషేకానికి కావలసిన సర్వతీర్థాలు కూడా, జలము అన్నీ కూడా తీసుకొని రాబడి వచ్చాయి. దాని నీ ఆజ్ఞ ఏమిటి? నా మనస్సులోని ఒక గొప్ప అభిలాష ఉంది. ఈ భయ సంకోచాలకు లోనే నేను చెప్పలేకపోతున్నాను అనగానే శ్రీరామచంద్రుడు, సోదరా, నీ అభిలాష ఏంటో తెలుపు అని పలకగానే త్రిభువాజ్ఞను పొందిన భక్తుడు భక్తితో పలికాడట. నీ అనుజ్ఞ అయితే చిత్రకూటమునందలి విశ్వాసములు, తీర్థములు, వనములు, పశుపక్షులు, నది తటాకములు, శరీరులు, పర్వత సమూహములు, విశేషంగా ఆ ప్రభు పాద ముద్రగల ఈ భూములను చూచెదము. శ్రీరామచంద్రుడు అన్నాడట, నాయన, అవశ్యము అతి మహాముని ఆజ్ఞను బట్టి నీవు నిర్భయంగా సంచరించు. ఆ మహర్షి అనుగ్రహం వల్లే మనకంతా కూడా సుఖప్రదంగా అవుతుంది. పరమ పవిత్రంలో అతి మనోహరములైన ఈ ఋషి పుంగవుడు చెప్పిన ఆ స్థానములోనే తీర్థ జలాన్ని కూడా నువ్వుచ్చు. ప్రభు వచనములు తిన్న ఆ భక్తుడు మీకు దీన్ని సంతరించాడు. అతి మహాముని చరణములు కూడా ప్రసన్న మనసునే ప్రకటించాడు. సకల సోములకు కూడా మూలమైన శ్రీరామ భరత సంవాదములు విని ఆ సర్వకార్యసిద్ధికే నిరీక్షించిన దేవతలందరూ కూడా రఘువంశులను ప్రశంసిస్తూ కూడా ఆ కల్ప ఋతు త్రిశూనాలతోటి చక్కగా అందరూ కూడా కురిపించారు. భక్తుడు ధన్యుడు శ్రీరామచంద్రుడు ప్రభువునకు జయమని కూడా పలుకుతూ కూడా దేవతలు ఒక్కసారిగా ఆనందాప్తులను వాళ్ళు నాటుకుంటున్నారట. భరతుని మాటలకు వశిష్ఠ మహర్షి, ఆ మిథిలాధిపతి జనక మహారాజు కూడా, సభాసతులు అందరూ కూడా సంతోషపడ్డారు. జనకుడు పరికటిగాత్రయ్యాడు. శ్రీరామభక్తుడి యొక్క గుణములు, వారి ప్రేమానురాగాలు అన్నీ కూడా ప్రశంసించాడట. స్వామి సేవకుల యొక్క స్వభావములనేవి ఉదాత్తములు, వారి నియములు, అన్యోన్యములు, పవిత్రత కూడా పవిత్రతలకే పవిత్రత్వం వచ్చే చూసుకుంటుంది. ఆ మంత్రులు సదస్సులు ప్రేమ పరవశమై ఉన్నారు. ఆమెకు తమకు తోచిన రీతిగా కూడా వారు అనురాగాన్ని కూడా కూడుతున్నారు. వారిని శ్రీరామభక్తుడి యొక్క సంవాదం అన్నది విని ఇరు పక్షముల వారి మనసులో కూడా హర్ష విషయాలన్నీ కూడా ముప్పిరిగా ఉన్నాయట. శ్రీరాముని యొక్క తల్లి అయిన ఆ కౌశల్యాదేవి సుఖ దుఃఖములను సమానంగా భావించింది. శ్రీరాముని యొక్క ఆ గుణములన్నీ కూడా వర్ణించి ఇతర రాణులకు కూడా ఓదార్చింది. కొందరు శ్రీరాముని యొక్క భక్తనాన్ని, మరికొందరు భర్తని యొక్క మంచితనాన్ని కూడా కొనియాడుతున్నారు. అప్పుడు అత్రి మహాముని భర్తలతో కలిసి అన్నాడట, ఈ పర్వత సమీపమున ఒక అందమైన బావి ఉంది. నిరుపమానమైన అమృతం కంటే కూడా పవిత్రమైన తీర్థ జలాన్ని అందులో వచ్చు. అత్రి మహాముని ఆజ్ఞ అనుసరించి భక్తులు ఆ తీర్థ జల పాత్రలను
ఆ సేవకుతో ముందుకు పంపించాడు. సోదరుడైన ఆ శత్రువుతో కూడాను అట్టి మహావంతుడను కూడా ఇతర సాధు సజ్జనులతోని మొదలగు వారితోనూ కూడా వెళ్ళాడు. తాను ఆ అగాధ కోపములతో కూడా అక్కడికి వెళ్ళాడు. ఆ పావన జలమున ఆ పుణ్యస్థలమును నిలిచాడు. అత్రి మహామని ప్రసన్నుడే పెడతాడట. ఈ స్థానము అనాది సిద్ధక్షేత్రమవుతుంది. కాలక్రమమున కూడా మరుగున పడుతుంది. కావున దీన్ని గుర్తి ఎవరికి కూడా అంతగా తెలియదు. అప్పుడు అత్రిమహాముని శిష్యుడు ఆ సజ్జల స్థలములను చూచారు. అతడ ఒక విశిష్టమైన బావిని నిర్మించారు. దైవ యోగం వల్ల సమస్త ప్రపంచమును కూడా సుమం చేకూరింది. అన్ని తీర్థములను కూడా ఒకే చోట సేవించిన అన్నది కూడా ఇంతవరకు కూడా అసాధ్యంగా ఉండేది. అది ఇప్పుడు ఇతర సాధ్యమైంది. ఈ కోప ప్రభావం గహన ప్రాయమైన సకల తీర్థ సేవన ధర్మాచరణం అన్నది మిక్కిలి సులభమైపోయింది. అప్పటి నుండి కూడా ఇది భరతుని బావి, భరతుని కోపము అని కూడా వాసి పెట్టింది. సకల తీర్థములో కూడా జన్మించడం ఈ బావంతా కూడా మిక్కిలి పునీతమైపోయింది. ఆ బావి ఎందు భక్తితో స్నానమాడిన వారు ఎల్లరూ కూడా త్రికరణ శుద్ధిగా కూడా పునీతులవుతారు. ఆ బావి యొక్క మహిమా అన్నది కొనియాడుతూ కూడా జనులందరూ కూడా శ్రీరాముని యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అత్రిముని ఆ శ్రీరామునికి ఆ పుణ్యతీర్థ ప్రభావం కూడా వివరించారు. సంతృప్తికరమైన ఆ దాని చిత్రంలోనూ ఆ రాత్రంతా కూడా గడిచిపోయింది. తెల్లవారుగానే కూడా భర్త శుద్ధులిద్దరూ కూడా తమ నిత్య కృతజ్ఞతలను కూడా తీర్చుకున్నారు. శ్రీరామ అత్రి వశిష్ఠ ఆజ్ఞలతో కైకొన్నారు. సపద్వారంగా కూడా పాఠశాలే సాధారణ వేషాలతోని ఆ రామ వనంలోని తిరుగుటికై బయలుదేరారు. వారి యొక్క చరణములు మిక్కిలి కోమలముగా ఉన్నాయి. పాదరక్షలు కూడా సైతము కూడా లేకుండా వారి తిరుగుటను ఇచ్చిన భూమియే నత్తబడిందిట. ఆ గడ్డి ముండ్లు గుడకరాళ్ళు మొదలగు బాధాకరమైన వస్తువులన్నీ కూడా తమలో దాచుకుని ఆ భూదేవి వారి మార్గాన్ని సులభం చేసింది, కోమలంగా చేసింది. శీతల మంద సుగంధ పవనములు హాయిగా గుర్తు వీస్తున్నాయి. దానిలోని దేవతలు పుష్పములు వర్షిస్తున్నారు. ఆ మేఘములన్నీ కూడా నీడనిస్తున్నాయి. వృక్షంలో పుష్ప భరితలైపోతున్నాయి. దృఢములు కోమలత్వాన్ని వహించాయి. మార్గమున సుఖప్రదంగా వీస్తుండగా ఆ మృగములు తమ చూపులతోని తోడని ఆ పక్షులు తమ మృదు మధురమైన కుజితములతోనూ కూడా వారిని ఆహ్లాదపరుస్తున్నారు. ప్రాణులన్నీ కూడా భరతుడు శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రుడని కూడా గుర్తించి సేవలు వస్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి కూడా ఆవరించినప్పుడు కూడా రామనామం మనకు ఉచ్చరించినట్టు సకల సిద్ధులు కూడా పొందగలిగినట్టుగా ఆ శ్రీరామచంద్రులకు ప్రార్థులమైన వారందరూ కూడా భరతులకు ఇత్యశుభం కలుగుగా దాంట్లో ఆశ్చర్యం లేదు. ఈ విధంగా ఆ భరతుడు వనములోని విహరిస్తున్నాడు. అతన్ని నియమన్నీ కూడా భక్తిని చూసి ముందే సిద్ధపడుతున్నారట. విశేష ఆ సౌందర్య సౌకర్యమైన పవిత్ర జలాశయములన్నీ కూడా భూఖండములు, పశు పక్షులు, వృక్ష తృణములు, పర్వతములు, వన ఉపవనములు కూడా గాల్చి భక్తుడు వాటి పవిత్రతను దివ్యత్వాన్ని కూడా అబ్బురిపడుతున్నాడు. భక్తుడాగా అత్రి మహాముని ప్రసన్నిచితుడయ్యాడు. వాటి యొక్క పేర్లను గొడవలను కూడా పుణ్య ప్రభావాన్ని గురించి కూడా తత్కారణంగా కూడా చక్కగా వివరించాడు. భర్తుడు ఒకే చోట స్నానమాడాడు, మరి ఒక చోట ప్రణమించాడు. ఆ మనోహరమైన దృశ్యమును దర్శించిన అక్కడక్కడ కూడా అత్రి మహాముని ప్రార్థన పడిచిన వారు కూర్చున్నారు. ఆ సీత రామ లక్ష్మణులను స్మరించుతూ వారి అతని స్వభావాన్ని, ప్రేమ అనురాగమైన ఆ పూర్తిమైన సేవా భావాన్ని కూడా చూపి వనదేవతలు ప్రసన్నుడై ఆశీర్వదించారట. మూడవ జామున ఆ సగం గడిచిన పిదప భరతుడు తిరిగి వచ్చి ఆ ప్రభు పాద పద్మాలను దర్శించాడు. ఈ విధంగా భరతుడు అన్ని తీర్థస్థానంలో కూడా 20 దినముల్లో పూర్తి చేశాడు, దర్శించాడు. అది హరణ నిర్మలమైన ఆ దివ్యమైన గాథల్ని కూడా వర్ణిస్తూ కూడా అతడు 5వ దినమున కూడా గడిచిపోయింది. ఇందులో పారాయణ కాలం కూడా సాయంకాలం గడిచిపోయింది. మరునాడు ఉదయంనే స్నానాధికారాన్ని కూడా వనొచ్చిన భక్తుడు, జనక మహారాజు, బ్రాహ్మణులు, ఇతర పరివారము కూడా సమావేశమయ్యారు. ఆ దినము యాత్రకు చాలా మంచిది అని కూడా తెలుసుకున్నారు. చెప్పుడుకు శ్రీరాముడు సంకోచిస్తున్నాడు. వశిష్ఠుడు, జనకుడు, భర్తుడు, సభాసుదులందరూ కూడా చూసి శ్రీరామచంద్రుడు ఆ సంకోచంతో భూమిపైనే చూడసాగాడు. అది ఔదార్యమును దూకి శ్రీరామచంద్రుడి వంటి ఉదారమైన స్వభావం గలవాడు ఎవరూ కూడా లేరు. అందరూ కూడా అనుకుంటున్నారని మాట. జ్ఞాని అయిన భర్తుడు శ్రీరాముని యొక్క కృపతోటి భారం వహించేట్టుగా ధైర్యం వహించి సాష్టాంగ దండ ప్రణామాలాచరించి అందరినీ అంజలి గడించి పలుకుతున్నారు. దేవుడు, నా కోరికలన్నింటినీ కూడా తీర్చండి.
నా కారణంగా మీరందరూ కూడా క్లేశానికి గురి అవ్వకూడదు. మీరు కూడా చాలా ఇబ్బంది పడారు స్వామి. ఇప్పుడు అయోధ్యకు ఈ కారణమని మీరందరినీ కూడా ఈ క్లేశంలో అన్నీ కూడా గురైందో కూడా మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు దీనివల్ల. స్వామి, ఇప్పుడు అయోధ్యకు తిరిగిపోయి మీరు వచ్చే వరకు కూడా మీ సేవనది చేయుటకు మాకు ఆజ్ఞ ఇవ్వండి. ఓ దినవందు వసురాధీశ, మీ వనవాసమును ముందు వరకు కూడా మీ సేవకుడు మీ చరణములను దర్శించే ఉపాయం కూడా సెలవున్నది. ఇంతకాలము కూడా అయోధ్యవాసులు పరిజనులు భక్తులు ముందటి వారందరూ కూడా మీ ప్రేమలో ఉండి చేస్తూ ఉన్నారు. పవిత్రమైన పరమానందదాయకులైన కూడా అన్నీ కూడా అనుభవిస్తున్నారు మీ కొరకై. ఇటు అన్నీ కూడా జన్మన్న కేసులను కూడా అనుభవించడం కూడా మాకు శ్రేయస్కరమే అవుతుంది. కానీ మీరు లేని పరం కూడా వ్యర్థమే. స్వామి, మీ స్వభావం అన్నది అత్యున్నతములు. మీరు అందరి హృదయంలో కూడా ఎదుగుదరు. ఈ యొక్క సేవకుని అభిరుచిని బాలలను కూడా ప్రవర్తనను కూడా చక్కగా చూడండి, తెలుసుకొని వారి శరణాగతి వస్తున్న మీరు అందరికీ కూడా పాలించేవారు. అందరి కిటుకులు కూడా మీపైన కృపను చూపించేవారు. మమ్మల్ని పరిపాలించేవారుగా ఉన్నారు కదా. ఇది నా సంపూర్ణమైన విశ్వాసం. కృప అన్నది నా ధైర్యం అన్నది కూడా పోగొట్టి నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక నాకేమాత్రము కూడా విచారం లేదు. నా దోషములన్నీ కూడా మన్నించి నిస్సంకోచంగా కూడా నన్ను మీ అంచులుగా భావించండి, ఉపదేశించండి. హంస వలే పాలను నీళ్లను కూడా వేరు చేసి భర్తని యొక్క ఆ విన్నపం విన్న అందరూ కూడా అతన్ని శ్లాఘిస్తున్నారట. జనరక్షకుడు జ్ఞాన స్వభావుడైన ఆ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భరతుని నిష్కపటమైన ఆ వచనములు కూడా విన్ని దేశ కాలాది వచనములు కూడా గమనించి పలుకుతున్నట్ట. నాయన, మనము ఇంటిలో ఉన్నను వనములో ఉన్నా కూడా మనము కూర్చున్నది మన కుటుంబ పరివారముల గురించి చింత అన్నది గురువని యొక్క విశిష్టన జనక మహారాజు యొక్క సృజించిన ఉన్నాయి వారు. అట్టి వశిష్ఠ విశ్వామిత్రులు కూడా అంటే వాసుదేవ జావాలి మన వారందరూ కూడా ఆ జనక మహారాజు యొక్క పిదప రక్షకులై ఉన్నారు. నీకును కూడా నాకును కూడా స్వప్నంలో కూడా ఏ కేసులో కూడా ఉండదు. మన స్వప్రయోజనం కూడా అంటే పురుషార్థమును కూడా యశస్సు, ధర్మము, పరమాత్మము తండ్రి గారి యొక్క ఆజ్ఞను పాలించుట్లనే ఉంది. దీనివల్ల తండ్రి గారి యొక్క ఆజ్ఞను ఎదిగినట్లుగా అవుతుంది. ఈ వేదశాస్త్రమైన ఈ విద్యాన్ని వేదశాస్త్రంలో కూడా ఈ మర్యాదలు కూడా నింపినట్టుగా దానివల్ల రాజుకు మేలు కలుగుతుంది. గురువులు, తల్లిదండ్రులు, ప్రభువుల యొక్క ఆజ్ఞను పాలించటకే ఆ ధర్మముగా కూడా పాటుపడుకుంటే అపమార్గంలో కూడా అనుసరించవచ్చునా కూడా వెనుకాడకూడదు. ఇట్లు ఆలోచించి విచారం మాని నా వనవాసకాలం అనేది ముగి వరకు కూడా నీవు అయోధ్యను పాలించు. మా దేశము, కోశాగారము, ప్రజలు, పరివారం అందరూ కూడా వరువు బాధ్యతలని కూడా గురువుగారు చరణంపై ఉన్నాయి. నీవు మాత్రము వశిష్ఠముని మంత్రులు వీరి యొక్క ఉపదేశవంశాలను కూడా ప్రజలు దానిని రాజ్యమును కూడా పరిపాలించండి. తులసిదాస్ మణి చెప్తున్నాడట. అధికారి నోరు వంటి వాడైతే నోరు మాత్రమే అన్నపాదాలన్నీ కూడా స్వీకరిస్తుంది. కానీ వివేకంతో శరీరం నందని అన్ని భాగములు కూడా అది పోషిస్తోంది. అంటే రాజు ప్రభువులందరి యొక్క యోగక్షేమములకే పాటుపడవలసి ఉంటుంది. ఈ రాజధర్మ తత్వము సారమిది. సమస్త కోరికలు కూడా మనస్సు నందే ఉత్తమైనట్టుగా రాజధర్మలన్నీ కూడా ఇందులోనే నిండి ఉన్నాయి. శ్రీరాముడు శ్రీ రఘునాథుడు సోదరుడిని ఈ భక్తులకు ఐక్యమైన విధములుగా కూడా నచ్చ చెప్పాడు. కానీ వృక్షం ప్రత్యక్షంగా కూడా ఒక ఆలంబన అన్నది లేనిదే భర్తను మనస్సు అనేది సుఖ నిధులకు నోచుకోదు, కుదురుకోదు. అలాగే గురుజనులు కూడా మిత్రులు కూడా ఇతర సదస్సులు కూడా ఆశనైనప్పటికీ కూడా మిగిలిన సభలో భర్తని యొక్క సౌశీల్య సేవలన్నీ కూడా వసలిన ఆ శ్రీ రఘునాథుడు ఎట్టి నిర్ణయం కూడా తీసుకొని లేకపోతున్నాడు. స్నేహ సంతోషంలోకి లోనవుతున్నాడు కనుక శ్రీ రామచంద్ర ప్రభు కృపతోటి భక్తుడు తన పాదకులను అనుగ్రహించాడు. అతడు వాటిని భక్తితో తన శిరస్సును అందుకున్నాడు. దయాదీన శ్రీరామచంద్రుడు ఆ పాదకుడు ప్రజల ఈ ప్రాణములను కూడా కాపాడే రక్షణ వంటిది. భర్తని అపారమైన ప్రేమ రత్నమును చూసి అది భద్రపేటికలు జీవులను ఉద్ధరించడానికి రామాను అక్షర ద్వయమునకు అవి ప్రతీకలు అని కూడా రఘువంశమున రక్త కవాటం పైన శుభకార్య నిర్వహణలోంతర దివ్య వాస్తవులను గురించి కూడా పరమ ధర్మ ప్రదర్శనపై జ్ఞాపకం
ఉన్నాయి. ఈ ఆలంబనను అంటే పాదుకుని ఆ పొందిన పిలువ భర్తడు పరమానందవర్తుడైపోయాడట. పాదుకు ధరించుకుని ఆ సీతారాములు అయోధ్యకు మళ్ళీ వచ్చట అన్నది కూడా అంతంత సౌకర్యము అని కూడా భర్తడు అందిస్తున్నాడు. భరతుడు శ్రీరామచంద్రునికి ప్రణమిల్లాడు. అయోధ్య ప్రయాణములకు అనుజ్ఞకోరాడు. శ్రీరాముడు భర్తని తన అప్పం చేర్చుకున్నాడు. పుట్టుడైన దేవేంద్రుడు అతను చూసుకొని ప్రజల మనస్సులను మరలా కూడా ఆందోళన రేకెత్తింది. అతని యొక్క కర్ణాటకం కూడా అయోధ్యావాసుల హితకరమే అయిపోయింది. వనవాస అన్నది కాలం కూడా ముగి వరకు కూడా ప్రాణులు నిలుపుకొనుట అన్నది అది కూడా వారి పాలిట సంజీవిని అయింది. దేనితో శ్రీ సీతారామ లక్ష్మణుని యొక్క విరహంతో ఆహాకారాలు ఉన్నస్తూ కూడా వారందరూ కూడా అసలు రాసుతారు. శ్రీరాముని కృపకన్నా ఆపదలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కొల్లగొట్టబడి వచ్చిన ఆ దేవత సైనికులే రక్షకులయ్యారు. శ్రీరాముడు భర్తని గాఢాలింగన మనచుకున్నాడు. ఇరువురి కూడా ప్రేమానంద భవన్ ఆ అనుభవంతో అన్నది ఎవరూ కూడా వర్ణించలేరు. వర్ణనాతీతంగా ఉంది. భర్తని మనోవాక్యంలో కూడా ప్రేమ పొంది మొదలుపోతోంది. ధీరోదాత్రైన శ్రీరామునికి ధైర్యం చదివిపోయింది. అతని నయన కవలములు అస్త్రు పూరించిపోతున్నాయి. ఆయన స్థితిగాంచిన దేవతలు కూడా కన్నులు కాసి చెమ్మగిల్లాయి. జనక మహారాజు వశిష్ఠాది మహర్షులు ఆ మహిమాన్వితులైన మహాత్ములు వారి యొక్క బంగారు మనస్సులు జ్ఞానాగ్నితో తప్తమైపోతున్నాయి. బ్రహ్మ యొక్క నిపుణమైన ఆ సృష్టికి వారు ప్రత్యేకలుగా ఉన్నారు. మాయా జగత్తు అనేది ఆ నీట జన్మించినను కూడా వారు తామరాకులని విరక్తులు అట్టి వీరులుగా ఉన్నారు. శ్రీరామభక్తుల యొక్క అనుపమ అపార పరస్పర ప్రేమానురాగాలు కూడా దర్శించిన పిమ్మట వారి యొక్క వైరాగ్య వివేకములు మనోవాక్కాయములు కూడా ప్రేమ వాహినిలో నిలుగల వేస్తున్నాయి. జనక వశిష్ఠాదుని యొక్క బుద్ధులను కూడా కుంఠితమనొచ్చిన దివ్య ప్రేమ అన్నది ఆ ప్రాకృతికము లౌకికము అని కూడా చెప్పుట కేవలము కూడా అద్వైతమే. శ్రీరామ భక్తులు యొక్క వియోగ అవస్థను వర్ణించడానికి కవులు లోకులు కూడా పెట్టినప్పుడు అది కూడా భావిస్తారు. ఒకరినొకరు విడిచిపోలేని ఆ ఇరువురి యొక్క స్థితిని కూడా వర్ణించడానికి మాటలు చాలటం లేదు. కావునే కవి యొక్క మనోహరమైన వాణి కూడా సందర్భమున వారి ప్రేమను స్మరించి నిన్న పొందుతారు. శ్రీ రఘునాథుడు భర్తని కౌగిలించుకున్నాడు, ఓరడు గుర్చాడు. పిమ్మట ఆయన ప్రసన్న చిత్తడి ఆ శుక్రుని కూడా తన హృదయాన్ని కట్టుకున్నాడు. భర్తని యొక్క అనుజ్ఞను గైకొని ఆ సేవకులు మంత్రులు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. తిరుగు ప్రయాణంన మాట చెవినబడినంతనే ఉభయపక్షముల వారు కూడా మిక్కిలి దుఃఖితులైపోయారు. పిమ్మట వారు ప్రయాణానికి సన్నిధులయ్యారు. శ్రీరామచంద్ర ప్రభు చరణములు కమలములకు ఆ వందనములు ఆచరించారు. ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించారు. భరత శత్రువులు కూడా మనులకు తపోదందుకు మన దేవతలకు కూడా వినతులు సమర్పించారు. ఆదర సమ్మానములు కూడా గావించారు, బయలుదేరారు. పిదప భరతుడు ఆలింగనంలోని శత్రుఘ్నుడు ప్రణతులతో లక్ష్మణుని కూడా గౌరవించి వారు సీతాదేవి యొక్క పాద ధూళిని శిరస్సును దాల్చారు. ఆమె శుభ ఆశీస్సులతో ప్రయాణమయ్యారు. శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి జనక మహారాజుకు ప్రణమిల్లాడు. ఆయనకు ప్రకృతిగా కూడా ప్రస్తుతించాడు. ఇప్పుడు కలుగుతున్నాడు. నీరు దయతో సపరివారంగా కూడా వనానికి ఇచ్చేసి అనేక క్లేశములు కూడా సహించారు. మమ్మల్ని కూడా ఆశీర్వదించారు. నగానే బయలుదేరుడు జనక మహారాజు మనస్సును దెబ్బలు చేసుకున్నాడు. పరివారంగా కూడా బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు మునులను బ్రాహ్మణులను సాధ్యులను హరిహరులతో సమానంగా భావించాడు. సాధారణంగా కూడా వీడుకోలు పలికాడు. పిమ్మట సోదరులిద్దరు కూడా అత్తగారైన సురేనాదేవి వద్దకు వెళ్ళారు. ఆమె యొక్క చరణములకు మొక్కారు, ఆశీర్వాదం కైకొన్నారు. అనంతరం కూడా విశ్వామిత్ర వామదేవ జాబాలి ప్రబుద్ధులు మహర్షులు పరిజనులు పురజనులు మంత్రులకు యథారంగా కూడా వినయ వచన ప్రణామాలు ఆచరించి వారిని కూడా వీడుకోగలిగారు. కృపాంగీన శ్రీరామచంద్రుడు చిన్న పెద్ద మధ్య వయస్కులైన స్త్రీ పురుషులు అందరికీ కూడా సాధారణంగా అందరికీ కూడా పంపించేశారు. శ్రీరామచంద్రుడు తల్లి ఆ కైకేయీదేవి చరణములు కూడా వందనం ఆచరించి ప్రీతితో కౌగిలించుకొని ఆమె శోక సంకోచములన్నీ కూడా తుడిచిలించాడు. అలంకృతమైన పల్లకీలో కూర్చుని చేశాడు. ఆమెకు వీడుకోలు పలికారు. ప్రాణనాథుడైన శ్రీరామునకు ప్రీతిపాత్రుడైన సీతాదేవి తల్లిదండ్రులను తన పరిచారకులను కూడా కలిసి వీడుకోలు చెప్పింది. మరలా భక్తి ఎందుకు వచ్చింది. అత్తవారందరికీ కూడా కౌగిలించుకుంది. వారి పాదాబంధనలు ఆచరించింది. ఆ శోక పవిత్రమైన ఆ దృశ్యాన్ని వర్ణించడానికి కూడా ఎవరి తరము. సీతాదేవి వారి ఉపదేశాలు వింది. తన మనోవాంఛితమైనది కూడా ఈడేనట్టుగా కూడా ఆశీర్వాదాలు పొందింది.
శ్రీరామచంద్రుడు తరుడును అన్నయించాడు. అందమైన పల్లకీల్లో వాడిని కూడా ఆశయంగా గాలించాడు. సోదరులిద్దరూ కూడా వాడిని పదే పదే కౌగిలించుకుంటూ కూడా కొంత దూరము సాగనిపారు. జనకుని పరివారము భర్తని అన్నయ్యమైన ఆ గుణములు కూడా వారి గారి యొక్క రథ అస్త్ర గజ పలాతి ఆ బలవంతో బయలుదేరారు. తమ హృదయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుని స్మరించుకుంటూ కూడా జనులందరూ కూడా అచేతనమైన ఆ స్థితిలో అంటే అప్రక్తంగానే ముందుకు సాగిపోతున్నారు. ఎద్దులు గుర్రములు ఏనుగులు ఉన్నవి జంతువులు కూడా దేవ పావస్యంతో దుఃఖాసురులు రాబుతూ కూడా ఇంటి ముఖం వైపు అడుగులు వేస్తున్నాయి. పిమ్మట శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణులతో కూడి గురువైన వశిష్ఠులకు గురుపత్ని అయిన అరుంధతి దేవి కూడా పాదావనం ఆచరించాడు. వారి ఆజ్ఞ గైకొన్నాడు. వర్ష విషాదముతో తమ పర్ణ కుటీరంలో ఏపించారు. పిమ్మట శ్రీరాముడు నిషాదరాజు అయిన గురుని సగౌరవంగా కూడా వీడ్కోలు పలికాడు. అతడు తన హృదయంలోని తీవ్ర విరహ వేదనను అనుభవిస్తున్నాడు. గుహోన్ముఖుడయ్యాడు. కోరులు కిరాతులు బిల్లులు మొదలైన వనవాసులందరూ కూడా శ్రీరాముడు వారిని కూడా సాగనంపాడు. వారు పదే పదే శ్రీ సీతారామ లక్ష్మణులకు నమస్కరిస్తున్నాడు. ఇంటికి బయలుదేరారు. శ్రీ సీతారామ లక్ష్మణుడు వటవృక్ష స్థాయిలో కూర్చున్నారు. ఆత్మీయులైన తమ కుటుంబ సభ్యులు ఎడవాటుకు దుఃఖితులయ్యారు. భర్తని ప్రేమను స్వభావాన్ని మృదు వచనములో కూడా కొనియాడుతూ కూడా శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ముఖ్యిస్తున్నాడు. ప్రేమ పరవశమైన ఆ శ్రీరాముడు త్రికరణ శుద్ధిగా కూడా భక్తుని యొక్క ప్రేమానురాగాలను స్వయంగా వర్ణించి చెప్పాడట. ఆ సమయమున చిత్రకూటమునందరి పశువులు పక్షులు జలచరములు అమృతాలు చరాచర ప్రాణులన్నీ కూడా చెప్పలేనంతగా కూడా దిగులుకు లోనయ్యాయి. శ్రీరాముని యొక్క ప్రేమ మొగ్గ దశను పరికించి దేవతలు కూడా పుష్పాలను వర్షిస్తున్నారు. తమ ఆవేదనను ఆయనకు నివేదించుకుంటున్నారట. ప్రభువు వారికి నమస్కరించి అవయ ప్రదానం కూడా చేశాడు. వారిని ప్రసన్న నమస్కరి నిర్భయంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తన కుటీరమున ఆ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుతో కూడి భక్తి జ్ఞాన వైరాగ్యమూర్తి ఇచ్చినట్టుగా కూడా స్వభాయమానుడిగా విరాజిల్లుతున్నాడు. మునులు బ్రాహ్మణులు వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇతర పరివారము శ్రీరాముని యొక్క విరహం చేత వ్యాకులవాడులోని వారు మనస్సున ప్రభు గుణములు గణములన్నీ కూడా స్మరించుకుంటూ కూడా మౌనంగా నడుస్తూ ఉన్నారు. మొదటి దినమున యమునా నదిని దాటారు. అక్కడ ఉపదేశించారు. రెండవ దినమున గంగా నదిని దాటారు. శృంగవేరపురం కూడా బస్ చేశారు. అక్కడ శ్రీరామసుకుడైన ఆ నిషాదరాజు వారికి అన్ని ఏర్పాట్లు కూడా గావించాడు. మూడో దినమున ఆ సయ్యి నదిని దాటారు. గోమతి నది జన్మంతో స్నానం ఆచరించారు. నాలుగో దినమున అందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు. జనకుడు కొన్ని దినములు అయోధ్యలోనే ఉన్నాడు. అతడు రాజకార్యములు సంభారములన్నీ కూడా చక్కదిద్దాడు. ఆ మంత్రులకును వశిష్ఠులకును కూడా భర్తనకు కూడా రాజ్య భారాన్ని అప్పగించాడు. పూర్తి ఏర్పాట్లన్నీ కూడా గావించాడు. పిమ్మట తన రాజధాని అయిన నిధులకు చేరుకున్నాడు. అయోధ్య నగరం నందరి పౌరులందరూ కూడా గురువుల యొక్క ఉపదేశమును అనుసరించుతూ కూడా సుఖంగా ఉన్నారు. శ్రీరామచంద్రుని దర్శన నిరీక్షణలోనే అందరూ కూడా ఆ నియమములు వ్రతములు అన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. వారు భూషణములకు భోగ విలాస వస్తువులను కూడా అందరినీ కూడా వదిలిపెట్టేస్తారు. వనవాస కాలాది ఆ ముగిటికై ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుతను చూస్తూ కూడా జీవిస్తూ ఉన్నారట. భరతుడు మంత్రులకు విశ్వాసపాత్రులైన సేవకులకు కూడా తగిన ఆదేశాలన్నీ కూడా ఇస్తున్నాడు. వారు ఆయన ఆజ్ఞను చక్కగా నెరవేరుస్తున్నారు. తమ్ముడైన ఆ శత్రువుని తల్లుల సేవ బాధ్యతలు కూడా అప్పగించాడు. బ్రాహ్మణ్ణి పిలిపించాడు. వారికి నమస్కరించాడు. మీరు చిన్న పెద్ద కానీ ఏదైనా సరే నిస్సంకోచంగా కూడా నాకు ఆజ్ఞ అన్నది ఇవ్వండి అని నమ్రతతో వారు కూడా వినిపించాడట. పిమ్మట పరిజనులు నగరవాసులు ప్రముఖులు అందరినీ కూడా పిలిపించి వారిని సమాధానపరిచి వలసిన వస్తువులన్నీ కూడా వారికి ఏర్పాటు చేశాడు. సోదరుడైన ఆ శత్రువులతో కూడి భర్తుడు గురువు కడకు వెళ్ళాడు. దండ ప్రణామాలు ఆచరించాడు. పలుకుతున్నాడు. గురుదేవ నేయన్న నిష్ఠలతో పాటించి వారికి కూడా మీ ఆజ్ఞన్నది అభ్యర్థిస్తున్నాను. దీనికి వశిష్ఠుల వారు పొలకలు గాపిమైపోయారు. స్త్రీలతోడి భర్త నీవేమి యోచించినా సరే చెప్పినా సరే ఆచరించుటకు అది ఏ ధర్మసారము. ఈ మాటలు విన్న ఆ భర్తలు గురువు గారి యొక్క ఉపదేశాన్ని ఆశీస్సులను కూడా పొంది జ్యోతిష్ పండునందరినీ కూడా రప్పించాడు. శుభ ముహూర్తములను నిర్ణయించాడు. శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదుకలను అయోధ్య సింహాసనం మీద ప్రతిష్ఠించి పట్టాభిషేకం మొదలచ్చాడు. శ్రీరామ జర్నీన ఆ కౌశల్యాదేవిని గురుదేవునైనా వశిష్ఠునికి కూడా ఆ శిరస ప్రణమింది. ప్రభు చరణ పాదుకుని యొక్క ఆజ్ఞను పరిచి ధర్మశ్రేష్ఠుడు ధీరుడైన ఆ భక్తుడు నంది గ్రామమున ఒక పండ్ల కుటీరాన్ని నిర్మించుకున్నాడు. అందు నివసిస్తున్నాడు.
శిరమల జటాదూటము ముందు వల్లి వర్గములు ధరించి ఉన్నాడు. నేలంతరిగి దానిపైనే ఉశాసనమును ఏర్పాటు చేసుకుంటాడు. భోజనము, వస్త్రములు, పాత్రలు, వ్రత నియమములు మొదలగు విషయంలోని శ్రద్ధా ధర్మంతో ఆ ఋషీశ్వరుడు కట్టిన ధర్మముల్ని ప్రీతితో పాటిస్తూ ఉన్నాడు. ఆభరణములను, రాజుష్టమైన వస్త్రములను కూడా, సమస్త సుఖభోగములను కూడా త్రికరణ శుద్ధిగా కూడా, పునఃప్రాయంగా కూడా భావించి చెల్లించేశాడు. అత్యున్నతమైన వైభవ సంపదలతో తొలతూగుతున్న అయోధ్య రాజ్యమును చూచిన చంద్రుడు పోయి ఆ ఇంద్రుడు కూడా అసూయాగ్రస్తుడని అవుతూ ఉన్నాడు. దశరథుని యొక్క సంపదలను విని కుబేరుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. అట్టి అయోధ్యయందు భరతుడు సంతంగా పుష్ప వనములోని భ్రమరమ్మని అనాసక్తంగా కూడా నివసిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుని పరమ భక్తులు లక్ష్మీదేవి ప్రసాదించు ఆ భోగ భాగ్యములన్నింటినీ కూడా కన్నెత్తినా చూడకుండా ఉన్నాడు. చాతకము తానెంతగా దప్పికొన్నా సరే అది మేఘజలం కొరకే నిరీక్షిస్తున్నట్టుగా నిష్ఠతో నిరీక్షించు ఆ గుణము దానికి సహజంగా ఉంది. అందువలన అది శ్లాఘనీయము. నీరక్షేమములను వేరు చేయగల శక్తి హంస యొక్క ప్రత్యేకత. అట్టి వివేక శక్తి గల అది ప్రశంసాపాత్రాలయ్యింది. జాతకమునందరి నియమనిష్ఠుడు హంస యొక్క వివేచనా శక్తులు కూడా భరతులకు సహజంగానే అభ్యర్థగుణములు. ఏవలన శ్రీరాముని పునరాగమనంకై ఆ నియమనిష్ఠులతో భరతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ధర్మములు వేరు చేసి స్పష్టంగా చూడగలివాడు భరతుడు. ఈ విశిష్టమైన గుణములు కలిగిన యుద్ధ చేతనే ఆ శ్రీరాముని ఎడ అనన్యమైన భక్తి తత్పత్తుల్లో కూడా అన్నీ కూడా కలిగి ఉన్నట్టు కూడా శ్రీరామునికి ప్రీతిపాత్రులు ఒకటి అన్నది కూడా ఆయన యొక్క వైశిష్టములు. అందువల్లనే భరతుడు అత్యంతమైన శ్లాఘనీయుడు. భరతుని తనువు దినదినము కూడా కృషించిపోతోంది. కానీ అతని ఆత్మ బలము, తేజస్సు, ఒక వర్చస్సు కూడా దినదినాభివృద్ధి అనేది చెందుతూ వస్తుంది. శ్రీరామునిపైన అపారమైన అతని యొక్క భక్తి నిత్య నూతనంగా కూడా పరిపుష్టమవుతోంది. ధర్మ నిష్ఠలు నిరంతరము కూడా అభివృద్ధి అవుతున్నాయి. మనస్సు ప్రసన్నమై విలసిల్లుతూ ఉండగా శరదృతువునందు సరోవరములన్నీ కూడా నిర్మలమైన జలముతో స్వచ్ఛంగా కూడా విరాజిల్లుతున్నట్టుగా ఆకాశం నిర్మలంగా ప్రకాశించే రీతిలో ఆ కవలములు చక్కగా వికసించి శోభిల్లు విధంగా భక్తుని యొక్క హృదయమనిడి ఆ నిర్మలాకాశము శమ, దమ, సంయము, నియమ, ఉపవాసాది నిన్నిడి అనే నక్షత్రముల వలె విరాజిల్లుతూ ఉన్నాయి. భరతుని యొక్క హృదయాకాశమునందు రాముడు తప్పక తిరిగి వచ్చును అన్న దృఢ విశ్వాసమే ధృవతారగా 14 సంవత్సరములు అవధియే ఆ పూర్ణ చంద్ర చంద్రుడుగా శ్రీరాముని యొక్క నిరంతర స్మృతియే పాలకుంట అంటే సురవీడిగా ప్రకాశిస్తుంది. శ్రీరాముని పేరున గల నిశ్చలమైన భక్తి తరగని ఆ చంద్రుడై సుగుణ సమూహమనుడి నక్షత్రముల మధ్య విలసిల్లుతూ ఉండగా భరతుని ప్రవర్తనను విజ్ఞానము, కార్యములు, భక్తి, వైరాగ్యములు, నిర్మలమైన గుణములు, ఐశ్వర్యములు వర్ణించడం కూడా ఉత్తమ కవులు సైతము కూడా పొరపాటుగా ఇస్తూ ఉంటారు. శేషుడు, గణేశుడు, వాగ్దేవుడు కూడా వాటిని స్పృశించలేదు. భరతుడు నిత్యము కూడా శ్రీరాముని యొక్క పాదుకలను పూజిస్తుంటాడు. పొంది పరుగుతున్న ఆ ప్రేమ భావంతో వాటి యొక్క ఆజ్ఞలను రాజ్య కార్యములు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. భరతుని యొక్క ఆ హృదయమున సర్వదా కూడా శ్రీ సీతారాములు నివసిస్తూ ఉన్నారు. అతని నాలుక పైన ఆ రామనామము జపమన్నది సాగుతూనే ఉంది. అతనిలోని దాని చేత తనువు కూడా పలికించిపోతూ ఉంది. నేత్రమన్నీ కూడా ఆనంద అసలుపోనడుతూ ఉన్నాయి. ఆ శ్రీ సీతారామ లక్ష్మణుడు వనముల్లో నివసిస్తూ ఉన్నారు. కానీ భరతుడు ఇంటిలోనే తపస్సు చేయటం కూడా శరీరాన్ని సృష్టించివేస్తూ ఉన్నాడు. ఈ ఉభయులు కూడా అంటే శ్రీరామ భక్తులు పరిస్థితులను మనస్సును తెచ్చుకొని ప్రజలు భరతుడు అన్ని విధములుగా కూడా శ్లాఘనీయుడు అని అంటున్నారట. అతని యొక్క నియమ వ్రతములు విని సాధు పొంగులు కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. అతని ప్రేమ నిష్టను చూసిన మునులు కూడా లజ్జతో తల్ల వంచుకుంటూ ఉన్నారు. భరతుని ఆచరణము పరమ పవిత్రము, మధురము, మనోహరము, ఆనందప్రదము. అది కలియుగ పాపములను కేశములను కూడా తొలగించినది. మహామోహమానుడి ఆ చిన్న చీకట్లను కూడా పటాపంచలు చేయట్లోని సూర్యుని వంటిది. అతని జీవన విధానం అన్నది పాప సమూహములో నుండి ఆ ఏనుగుల పాలిట సింహం వంటిది. అది సర్వ సంతాపహరము, భక్తులకు ఆనందదాయకము, సంసార బంధముల నుండి కూడా ముక్తిని ప్రసాదించేది. అది శ్రీరామచంద్ర భక్తి రసామృతమైన స్నానిక. అది ఆ విధంగా ఉంది. నిరంతరము కూడా శ్రీ సీతారామచంద్రుల యొక్క ప్రేమామృతంలోని నిండి వాడు భరతుడు. అతడు జన్మించుకున్నచో
మునుల యొక్క మనస్సులకు అగమ్యమైన ఈ నియమములు, సమాధికమైన కఠినమైన వ్రతములు కూడా అభ్యసించగల వారు ఎవరున్నారు? అంటే దుఃఖము, సంతాపము, దారిద్ర్యము, దంభము మొదలు దోషములు కూడా హింపజేసి ఆ యశోమూర్తిగా ఎవరున్నారు? అంతేగాక తులసీదాసు వంటి ఈ పాపాత్ముడు శ్రీరాముని సమూహంన తీసుకొని పూజాడిన వారు ఎవరున్నారు? తులసీదాసు మళ్ళీ కలుస్తున్నాడు. అయోధ్య కాండమునకు భరతుని చరిత్రమే పట్టుబొమ్మ, దానిని సాగరంగా కూడా నీవు నిష్ఠంతో విని వారికి శ్రీ సీత రామచంద్ర చరణములపైన భక్తి అవసరము కూడా కలుగుతుంది. సంసార విషయం లేదు విరక్తి కూడా జనిస్తుంది. ఈ మాస పారాయణము 21వ విరామము. ఇది శ్రీమద్ రామ చరితమాసే సాకాల కలుష విధ్వంసనే ద్వితీయ సోపానము.